సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి టెన్సెస్ని నేర్చుకుందాం. టెన్స్ లేదా టెన్సెస్ ఏ ఎగ్జామ్లో ఎలా వస్తాయంటే కానిస్టేబుల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 2 to 3 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అది కూడా బ్లాంక్స్, నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఈ రెండు చోట్ల కూడా టెన్సెస్ అనేది ఎక్కువగా అడుగుతారు. అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి కూడా అంతే. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో మరియు బ్లాంక్స్లో అడిగే అవకాశం ఉంది. బ్యాంకింగ్లో మాత్రం ప్యూర్గా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో అడుగుతారు. బ్యాంకింగ్లో ప్యూర్గా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటి ఏరియాని బేస్ చేసుకొని ఈ టెన్సెస్ అడుగుతారు. టెట్ డిఎస్సి వాళ్ళకు కూడా టెన్సెస్ చాలా ఇంపార్టెంట్. ఎస్జిటీస్ కావచ్చు, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ఏ ఎగ్జామ్ స్టూడెంట్స్ అయినా సరే ఖచ్చితంగా టెన్సెస్ మీద క్వశ్చన్స్ లేకుండా ఎగ్జామ్ అయితే ఉండదు. అండ్ టెన్స్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే అసలు టెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా, ఏంటి అనేది చూద్దాం. అండ్ టెన్స్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఒకటే మాటలో చెప్పాలంటే టెన్సెస్ని హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అని అంటారు. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి గుండె లాంటిది. ఎందుకంటే టెన్సెస్ లేకుండా మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ రాదు, డైరెక్ట్ ఇండైరెక్ట్ రాదు, క్వశ్చన్ ట్యాగ్స్ రావు. అండ్ తర్వాత వచ్చే చాలా టాపిక్స్కి టెన్సెస్కి లింక్ ఉంటుంది. క్లాజెస్ అయితేనేమి, సో టెన్సెస్ని బేస్ చేసుకొని క్లాజెస్ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా టెన్సెస్ని బేస్ చేసుకొని ఉంటాయి కాబట్టి టెన్సెస్ మీద ఐడియా లేకపోతే ఈ చాప్టర్స్ ఏవి కూడా మనకి వచ్చే అవకాశం ఉండదు. ఇంతకీ టెన్స్ అంటే ఏంటి సార్? టెన్స్ అనేది లాటిన్ వర్డ్ అయినటువంటి టెంపస్ నుంచి డిరైవ్ చేశారు. సో టెన్స్ అనేది లాటిన్ వర్డ్ అయినటువంటి టెంపస్ అనే పదం నుంచి డిరైవ్ చేశారు. అండ్ టెన్స్ లాటిన్ వర్డ్ అయినటువంటి టెంపస్ నుంచి డిరైవ్ చేశారు అనుకున్నాం, బాగానే ఉంది. సో టెన్స్ అంటే టెంపస్ అంటే ఏంటి సార్? టెన్స్ అన్న టెంపస్ అన్న లాటిన్లో దాని మీనింగ్ టైమ్ ఆఫ్ యాక్షన్ అని అర్థం. టెన్స్ లేదా టెంపస్ అంటే ఏంటి? టైమ్ ఆఫ్ యాక్షన్. సో టైమ్ ఆఫ్ యాక్షన్ అంటే ఒక పని ఏ సమయంలో జరిగిందో ఆ సమయాన్ని తెలియజేస్తే దాన్నే టెన్స్ లేదా టెంపస్ లేదా టైమ్ ఆఫ్ యాక్షన్ అని అంటాం. అంటే ఒక పని ఏ సమయంలో జరిగిందో ఆ సమయాన్ని సూచించేదాన్ని టెన్స్ అని అంటాం. తెలుగులో కాలాలు అంటాం. భూతకాలం, భవిష్యకాలం, వర్తమాన కాలం అట్లా అంటాం. సేమ్ అవే ఇంగ్లీష్లో టెన్సెస్ అని అంటారు. మరి ఎలా అయితే తెలుగులో టైం అనేది 3 రకాలుగా డివైడ్ చేశారో అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా టెన్సెస్ అనేవి 3 రకాలుగా డివైడ్ చేశారు. ఏంటవి అంటే ప్రెజెంట్, ప్రెజెంట్ అంటే వర్తమాన కాలం, ఇప్పుడు ప్రెజెంట్ అని. పాస్ట్, పాస్ట్ అంటే భూతకాలం, ఆల్రెడీ జరిగిపోయిందని. నెక్స్ట్ అదేవిధంగా ఫ్యూచర్, ఫ్యూచర్ అంటే భవిష్యకాలం, జరగబోయేది, ఇంకా జరగలా, జరుగుతుంది ఫ్యూచర్లో, అంటే ఫ్యూచర్ టెన్స్. సో బేసికలీ టైం అనేది ఈ 3 రకాలుగా చూసుకోవచ్చు. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రెజెంట్ అంటే వర్తమానం, ఇప్పుడు జరిగేది. పాస్ట్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది, భూతకాలం. ఫ్యూచర్ అంటే భవిష్యకాలం, జరగబోయేది. మరి ఈ 3 టెన్సెస్ని కూడా సబ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఏంటా సబ్ క్లాసిఫికేషన్స్ అంటే ఫస్ట్ది సింపుల్, సింపుల్. నెక్స్ట్ రెండవది కంటిన్యూస్. నెక్స్ట్ మూడోది పర్ఫెక్ట్. అండ్ నాలుగోది పర్ఫెక్ట్ కంటిన్యూస్. పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో సింపుల్, నెక్స్ట్ అదేవిధంగా కంటిన్యూస్, నెక్స్ట్ అదేవిధంగా పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో టోటల్గా టెన్సెస్ అనేవి ఎలా డివైడ్ చేశారు అంటే 4 టైప్స్లో డివైడ్ చేశారు. సో ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. అండ్ సబ్ క్లాసిఫికేషన్స్ 4, 3 into 4 టోటల్ 12 టెన్సెస్. సో మొత్తం ఎన్ని టెన్సెస్ మిత్రమా? 3 into 4 టోటల్ 12. అంటే టైంని బట్టి 3, దాని యూసేజ్ని బట్టి 4, 4 into 3 మొత్తం 12 టెన్సెస్గా మనకి క్లాసిఫికేషన్ అనేది ఉంది. మరి ఫస్ట్ టెన్స్ ఈ రెండు కాంబినేషన్ సింపుల్ మరియు ప్రెజెంట్, ఈ రెండింటిని కలిపితే వచ్చేది సింపుల్ ప్రెజెంట్. నెక్స్ట్ సింపుల్ మరియు పాస్ట్, ఈ రెండింటిని కలిపితే వచ్చేది సింపుల్ పాస్ట్. సింపుల్ మరియు ఫ్యూచర్, ఈ రెండింటిని కలిపితే వచ్చేది సింపుల్ ఫ్యూచర్. నెక్స్ట్ ప్రెజెంట్ మరియు కంటిన్యూస్, ఈ రెండింటిని కలిపితే వచ్చేది ప్రెజెంట్ కంటిన్యూస్. ప్రెజెంట్ అదేవిధంగా కంటిన్యూస్ కలిపితే ప్రెజెంట్ కంటిన్యూస్ అయింది. అదేవిధంగా పాస్ట్ మరియు కంటిన్యూస్ కలిపితే పాస్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ ఫ్యూచర్ మరియు కంటిన్యూస్, ఈ రెండింటిని కలిపితే ఫ్యూచర్ కంటిన్యూస్. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. నెక్స్ట్ ప్రెజెంట్ మరియు పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఈ రెండింటిని కలిపితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ మరియు పర్ఫెక్ట్ కలిపితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ మరియు పర్ఫెక్ట్ కంటిన్యూస్ కలిపితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో 4 into 3 టోటల్ 12 టెన్సెస్ అనేవి మనకున్నాయి. అయితే స్టూడెంట్స్కి ఎక్కువగా డౌట్ వస్తుంది. ఏంటో డౌట్ అంటే, వామ్మో సార్, మాకు ఒకవేళ ఎగ్జామ్కి టైం తక్కువ ఉంటే మరి ఇవన్నీ నేర్చుకోవాలా సార్ అంటే అన్నీ నేర్చుకుంటే బెటర్. అన్నీ నేర్చుకుంటే బెటర్. ఒకవేళ మేము అన్నీ నేర్చుకోలేము సార్, మరి ఎగ్జామ్లో నాకు అంత నాలెడ్జ్ లేదండి, నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను, మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కొన్ని మార్కులు కావాలి,
నాకు ముందు తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి సార్? అందుకనే తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ వచ్చే విధంగా మా వీడియోస్ని ఫస్ట్ డిజైన్ చేసాం. తక్కువ అవర్స్ అనుకోవద్దు. తక్కువ అవర్స్ ఎందుకు అంటే తక్కువ టైంలో బెస్ట్ ఇవ్వాలనేది మా ప్రయత్నం. గంటలు గంటలు నాంచి 100 గంటలు 200 గంటలు చెప్పి మధ్యలో అంతా అన్వాంటెడ్ కంటెంట్ ఉంటే వేస్ట్. పాయింట్ టు పాయింట్, శుద్ధి లేకుండా స్ప్రైట్ లాగా సూదిగా పాయింట్ టు పాయింట్ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాలని మా ఇంటెన్షన్. మరి అలా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా చెప్పాలి కాబట్టి మరి అలా తక్కువ టైంలో నేను ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను సార్, మొత్తం అన్ని ప్రిపేర్ అవ్వలేను అనుకుంటే మీరు ఈ టెన్సెస్ మీద ఫోకస్ చేయండి. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, మరి అదేవిధంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ 5 సరిపోతాయి సార్. మీరు 90% ఎగ్జామ్స్లో చూడండి ఈ 5 టెన్సెస్ మీదే వస్తాయి. అయితే ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కూడా టచ్ చేస్తున్నాడు. అంటే ఫ్యూచర్ టెన్స్ మీద కూడా ఒక్కొక్కసారి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక్కొక్కసారి ఫ్యూచర్ మీద కూడా కొంచెం ఫోకస్ చేస్తే మంచిది. సో అట్లా ఎగ్జామ్ని బట్టి కూడా మరి కానిస్టేబుల్కి ఈ 5 చాలు. ఈ 5లో మీకు మ్యాక్సిమం 99% వాటిలోనే ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇచ్చాడు. బట్ భవిష్యత్తులో వేరే ఏమేమన్నా ఇస్తాడేమో సార్, అన్నీ నేర్చుకోవాలి అలాంటప్పుడు. సో ఎక్కువ తక్కువ టైంలో ఈ 5 ఫోకస్ చేయండి. లేదు నాకు టైం ఉంది సార్, నేను కంఫర్టబుల్గా నేర్చుకోగలను, వీడియోస్ విని ఖచ్చితంగా రాసుకోగలను, అన్నీ నేర్చుకుంటే ఇంకా అల్టిమేట్. టెట్ డిఎస్సి అన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు టీచర్స్, రేపొద్దున మీరు వేరే వాళ్ళకి టీచ్ చేయాలి అంటే మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి టెట్ డిఎస్సి వాళ్ళకైతే మొత్తం అన్నీ నేర్చుకోండి. టెట్ డిఎస్సి వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు, సబ్జెక్ట్లో పూర్తి సబ్జెక్ట్ని గెయిన్ చేసుకోవడానికి ప్రయత్నించాలనేది నా సజెషన్. మరి ఒక్కొక్క టెన్స్ గురించి మనం అలా అలా చెప్పుకుంటూ 1 by 1 వెళ్దాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది అండ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ టెన్స్ ఏంటయ్యా మరి అది అంటే ప్రెజెంట్ సింపుల్ లేదా సింపుల్ ప్రెజెంట్, ఎలా అయినా పిలవచ్చు. సింపుల్ ప్రెజెంట్ లేదా ప్రెజెంట్ సింపుల్ అంటారు. సింపుల్ ప్రెజెంట్. సో ఫస్ట్ టెన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెన్స్. నిజానికి అన్ని టెన్సెస్లో కల్లా కాస్త ఎక్కువ టైం పట్టేది ఈ సింపుల్ ప్రెజెంటే. సింపుల్ ప్రెజెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి జనరల్గా మనకి ఎక్కువ టైం పడుతుంది. అండ్ సింపుల్ ప్రెజెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ స్టూడెంట్స్ అందరూ ఈజీ ఏమో సింపుల్ అన్నారు కదా, సింపుల్ ఈగా ఉంటుందేమో అని అనుకుంటారు కొంతమంది. కాదు మిత్రమా, ఉన్న టెన్సెస్ అన్నిట్లో కొంచెం ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్స్ అండ్ కొంచెం కష్టంగా అనిపించే టెన్స్ ఏదన్నా ఉందా అంటే అది సింపుల్ ప్రెజెంటే. మరి అట్లయితే ఫస్ట్ కష్టమైన టెన్స్ ఎందుకు సార్, ఈజీ చెప్పొచ్చుగా అంటారు. లేదు మిత్రమా, కష్టమైన ఇది నేర్చుకుంటే దాని తర్వాత ఈజీ అవుతాయి. ఎలాగో కాసేపట్లో మీకే అర్థమవుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్సెస్ నేర్చుకునేటప్పుడు మనం 3 అంశాల మీద దృష్టి పెట్టాలి. ఏంటి సార్ ఆ 3 అంటే, ఎస్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ బాగా రాయాలన్నా, చదవాలన్నా, మాట్లాడాలన్నా టెన్సెస్ నాలెడ్జ్ కావాలి. టెన్సెస్ నాలెడ్జ్ లేకుండా ఇంగ్లీష్ రావటం అనేది కళ, ఇంపాసిబుల్. సో టెన్సెస్ నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం ఇంగ్లీష్ని బాగా పర్ఫెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మరి టెన్సెస్ నేర్చుకోవాలంటే ఎలా అంటే 3 అంశాల మీద దృష్టి పెట్టాలి. ఏంటి సార్ ఆ 3 అంటే, ఎప్పుడు ఆ టెన్స్ వాడతామో తెలుసుకోవాలి. వెన్ అంటే ఎప్పుడు, వెన్ డు వి యూజ్ ద టెన్స్, వెన్ అంటే ఎప్పుడు, వెన్. నెక్స్ట్ రెండవది హౌ, ఎలా. వెన్ అంటే ఏ సమయంలో వాడాలి, ప్రెజెంట్ అనేది ఏ సమయంలో వాడతాం, సింపుల్ ప్రెజెంట్ అనేది ఏ టైంలో వాడతాం, ఎప్పుడు వాడతాం, వెన్. తర్వాత హౌ, ఎలా. ఎలా అంటే దాన్ని వాడటానికి ఏమైనా స్ట్రక్చర్ ఉంటుందా? ఇంగ్లీష్లో సెంటెన్సెస్ అన్నీ ఒక స్ట్రక్చర్లో రాస్తాం, ఆ స్ట్రక్చర్ ఏమైనా ఉంటుందా? నెక్స్ట్ మూడోది, ఆ స్ట్రక్చర్లో చేంజెస్ ఏమైనా ఉంటాయా, చేంజెస్. సో ఈ 3 అంశాలు కనుక మనం నేర్చుకుంటే, వెన్ అంటే ఎప్పుడు, హౌ అంటే ఎలా, చేంజెస్ ఏమైనా మార్పులు ఉన్నాయా, ఈ 3 అంశాలు మనం నేర్చుకున్నామంటే ఖచ్చితంగా టెన్సెస్ మీద మనకి కమాండ్ వస్తుంది. మరి ఆ ఎప్పుడు, వెన్ అనేది ఒకసారి తెలుసుకుందాం. వెన్ డు వి యూజ్ ది సింపుల్ ప్రెజెంట్. మరి సింపుల్ ప్రెజెంట్ ఏ టైంలో వాడతారు సార్ అంటే, ప్రతిరోజు జరిగే పనులు, మనం ప్రతిరోజు చేసే పనులు, ప్రతిరోజు బ్రష్ చేసుకోవటం, ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయటం, రన్నింగ్ చేయటం, ప్రాక్టీస్ చేయటం, చదవటం, క్లాసెస్కి రావటం, ఆన్లైన్ వీడియోస్ వాచ్ చేయటం, ప్రతిరోజు చేసే పనులు. నెక్స్ట్ అదేవిధంగా అలవాటుగా చేసే పనులు, అలవాట్లు. కొంతమంది కొన్ని అలవాట్లు ఉంటాయి, భోజనం చేశాక కిళ్ళి వేసుకుంటారు కొంతమందికి జాగింగ్ చేసే అలవాటు ఉంటుంది, కొంతమంది కొన్ని అలవాట్లు ఉంటాయి. సో అలవాట్లను ఏ టెన్స్లో చెప్పాలి, సింపుల్ ప్రెజెంట్. సో కొంతమందికి స్వీట్స్ ఎక్కువ తినే అలవాటు ఉంటుంది, చాలా డేంజరస్. కొంతమందికి మంచి ఫుడ్ తినే అలవాటు ఉంటుంది, కొంతమందికి హెల్త్ పట్ల కాషియస్నెస్ ఉంటుంది, కొంతమందికి ఇతరులకు సహాయం చేసే అలవాటు ఉంటుంది. అలాంటి అలవాట్లని ఏ టెన్స్లో చెప్పాలి అంటే సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. సో సింపుల్ ప్రెజెంట్లో అలవాట్లు, ప్రతిరోజు చేసే పనులు. నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్స్. సో ఈ యూనివర్సల్ ట్రూత్స్ అంటే ఏంటి సార్? యూనివర్సల్ ట్రూత్స్ అంటే నిత్య సత్యాలు. ప్రపంచంలో అది మీరు ఎక్కడి నుంచి చూసినా, ఎలా చూసినా సత్యమే, నిత్య సత్యం అంటాం. సూర్యుడు తూర్పు నుంచి ఉదయిస్తాడు, అది ఈరోజు అంతే, రేపు అంతే, ఎప్పుడు అంతే. ఇన్ఫ్యాక్ట్ సూర్యుడు ఉదయించేదాన్ని తూర్పు అంటాం.
సూర్యుడు ఎప్పుడైనా తూర్పు నుంచి ఉదయిస్తాడు, యూనివర్సల్ ట్రూత్. యూనివర్స్లో ఎక్కడైనా అప్లై చేయొచ్చు. సూర్యుడు తూర్పు నుంచి ఉదయిస్తాడు, యూనివర్సల్ ట్రూత్. సో ప్రతిరోజు జరిగే పనులు, అలవాట్లు, యూనివర్సల్ ట్రూత్స్. నెక్స్ట్ హ్యాబిట్స్ అని అన్నాం కదా, అలవాట్లు అంటే హ్యాబిట్స్. నెక్స్ట్ ప్రోవెబ్స్. ప్రోవెబ్స్ అంటే ఏంటి సార్? ప్రోవెబ్స్ అంటే నీతి వాక్యాలు. మెరిసేదంతా బంగారం కాదు, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. సో మెరిసేదంతా బంగారం కాదు, ఇలాంటి వాటిని ఏమంటారంటే ప్రోవెబ్స్ అని అంటారు. ఈ ప్రోవెబ్స్, దీన్నే తెలుగులో నీతి వాక్యాలు అంటాం. ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్లో చెప్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడు జరిగే పనులను సింపుల్ ప్రెజెంట్లో చెప్తాం. ఎప్పుడు అంటే ప్రోవెబ్ చెప్పిన, ఇప్పుడు నీతి వాక్యం చెప్పాం, అది నిన్నైనా అంతే, మెరిసేదంతా బంగారం కాదు. ఈ రోజైనా అంతే, నిన్నైనా అంతే, రేపైనా మెరిసేది బంగారం కాదు. అంతా మెరిసేదంతా బంగారం కాదు కదా. కొన్ని మెరిసే ఉంటాయి, వజ్రాలు అవ్వచ్చు, కొన్ని మెరిసే ఉంటాయి, ఇంకేదన్నా సిల్వర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అంటే మెరిసేదంతా బంగారం కాదనేది యూనివర్సల్ ట్రూత్. ఎప్పుడు అది అప్లై అవుతుంది. అలా ఎప్పుడు జరిగే పనులు, ఎప్పుడు అప్లై అయ్యేవి, ఎప్పుడు అలా ఉండేవి, వీటన్నిటిని ఏ టెన్స్లో చెప్తామంటే సింపుల్ ప్రెజెంట్లో చెప్తాము. సో సింపుల్ ప్రెజెంట్ని ఏ టైంలో వాడాలో మనకి ఇప్పుడు అర్థమైంది. అంటే వెన్ అనేది అర్థమైపోయింది. వెన్ అనేది అర్థమైపోయింది. ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? హౌ. మరి ఎలా వాడతారు తెలుసుకుందాం. ఈ సింపుల్ ప్రెజెంట్కి ఉండే స్ట్రక్చర్ ఏంటి అంటే ఫస్ట్ ఎప్పుడు సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ రాశాక వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. వర్బ్స్ 3 ఫామ్స్లో ఉంటాయి. బేసిక్స్లో చెప్పాను ఆల్రెడీ. వర్బ్ ఫామ్స్ నేర్చుకున్నప్పుడు V1, V2, V3 అని 3 ఫామ్స్ ఉంటాయి. వర్బ్ ఫామ్స్ లిస్ట్ కూడా మీరు ట్రై చేయండి అని చెప్పాను. సో వర్బ్ ఫామ్స్ నోట్ చేసుకొని అవి ట్రై చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఆల్రెడీ PDF ఇచ్చాను వర్బ్ ఫామ్స్ మీద, తెలుగు అర్థాలతో సహా. నాకు తెలియదు సార్ టెలిగ్రామ్ గ్రూప్ అంటే, నా నెంబర్కి వాట్సాప్ చేయండి. 7799203011. దీనికి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే నేను టెలిగ్రామ్ లింక్ని పంపిస్తాను. ఆ టెలిగ్రామ్ లింక్ ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఎప్పటికైనా సరే మీకు టెలిగ్రామ్ లింక్ ద్వారా మీరు మన గ్రూప్లో చాలా వీడియోస్ ఉంటాయి, చాలా కంటెంట్ ఉంటుంది. అవన్నీ మీరు హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఆల్రెడీ నంబర్ ఆఫ్ PDF ఫైల్స్ పెట్టాను. అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఊరికే ఫోన్లో పెట్టుకోవద్దు, ప్రింట్ తీసుకొని రాసుకోండి నోట్స్లో. ప్రింటర్ లేదు సార్ ఏం పర్లా, నోట్స్లో రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అట్లా అప్పుడు మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో అట్లా సింపుల్ ప్రెజెంట్ అనేది దాని యొక్క వర్బ్ ఫామ్ V1. సింపుల్ ప్రెజెంట్లో ఎప్పుడు ఏ వర్బ్ ఫామ్ వాడాలి అంటే వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ V1 ఫామ్ని వాడాలి, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఎస్ ఆర్ ES అంటే కొన్నిసార్లు ఎస్ వాడతాం, కొన్నిసార్లు ES వాడతాం, కొన్నిసార్లు IES కూడా వాడతాం. ఈ ఎస్ ఆర్ ES వాడాలా వాడకూడదా అనేది మనం కాసేపట్లో నేర్చుకుందాం. ఆ తర్వాత ఆబ్జెక్ట్. సో చివర్లో ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్ ఆర్ ES ప్లస్ ఆబ్జెక్ట్. ఇది సింపుల్ ప్రెజెంట్ వాడేటువంటి స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్ ఆర్ ES ప్లస్ ఆబ్జెక్ట్. మరి ఈ స్ట్రక్చర్ మనం వాడుతున్నప్పుడు సెంటెన్స్లో చేంజెస్ అంటే స్ట్రక్చర్ ఎలా వాడతారో హౌ అనేది అర్థమైపోయింది. ఇందా చెప్పాను ఫస్ట్ వెన్ అన్నాం. వెన్ అంటే ఏమనుకున్నాం? రెగ్యులర్ యాక్షన్స్, యూనివర్సల్ ట్రూత్స్, హ్యాబిట్స్, ప్రతిరోజు చేసే పనులు, అలవాట్లు, యూనివర్సల్ ట్రూత్స్, నెక్స్ట్ ప్రోవెబ్స్, ఇలాంటివన్నీ సింపుల్ ప్రెజెంట్ అనుకున్నాం. వెన్ అర్థమైపోయింది. మరి హౌ? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SRES ప్లస్ ఆబ్జెక్ట్. ఇది హౌ. నెక్స్ట్ మూడోది దీనిలో వచ్చే చేంజెస్. సో పాజిటివ్ సెంటెన్స్ ఎలా వాడాలి, నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ ఎలా వాడాలి, అండ్ క్వశ్చన్ ఫామ్ ఎలా వాడాలి. సార్ ఈ చేంజెస్ ఏంటి సార్, క్వశ్చన్ ఫామ్ ఏంటి సార్, ఏంటో కొంచెం అని అనుకునే వాళ్ళకి ఏం కంగారు పడద్దు, జాగ్రత్తగా వినండి. మనం ఏ భాషలో మాట్లాడినా 3 ఫామ్స్ వస్తాయి. పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్ ఫామ్. అవే ఈ 3 ఫామ్స్. సార్ పాజిటివ్కి నెగిటివ్ గ్యాప్ ఇచ్చారు సార్, ఎందుకు ఇచ్చానో కాసేపట్లో మీకు అర్థమవుతుంది, వినండి. పాజిటివ్ అంటే ఉదాహరణకి ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూర్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాడు, నీ పేరేంటి? మరి అదేంటి క్వశ్చన్ ఫామ్. నా పేరు SS నవీన్. పాజిటివ్ రెస్పాన్స్. ఎస్. నువ్వు ఏ ఊరికి చెందినవాడివి? క్వశ్చన్ ఫామ్. నేను గుంటూరుకి చెందినవాడిని. సో నేను గుంటూరుకి చెందినవాడిని. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అడ్డా గుంటూరు బిడ్డ అంటాం కదా, మరి నేను గుంటూరు అండి. అట్లా మనది ఊరు ఎప్పుడు మీరు ఏ ఊరైనా మీరు ప్రౌడ్గా చెప్పుకుంటారుగా, నాది అనంతపూర్, అది రాయలసీమ, అది తెలంగాణ, గర్వంగా చెప్పుకుంటాంగా అలా. సో అఫ్కోర్స్ నేను కూడా తెలంగాణ బిడ్డనే, ఎందుకంటే మా రూట్స్ అన్నీ మా గ్రాండ్ ఫాదర్ అంతా కూడా తెలంగాణనే. అఫ్కోర్స్ ఆ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇట్లా మన ఊరిని మనం గొప్పగా చెప్పుకుంటాం కదా. సో అట్లా మనం పాజిటివ్ రెస్పాన్స్. సపోజ్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగాడు ఇంటర్వ్యూర్, ఏంటి మరి నువ్వు డిగ్రీ చదివావా? ఎస్ చదివాను, డిగ్రీ చదివాను. ఏంటి మరి PhD చేసావా? క్వశ్చన్ అడిగాడు. లేదు సార్ PhD చేయలేదండి. నెగిటివ్. అంటే పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్ ఫామ్ బేసికలీ స్ట్రక్చరల్గా ఈ 3 ఫామ్స్ పాసిబుల్ అవుతాయి. మరి రేపొద్దున ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇస్తాడు సార్? పాజిటివ్ ఇస్తాడా, నెగిటివ్ ఇస్తాడా, క్వశ్చన్ సార్? ఏదైనా ఇవ్వచ్చు. చాలామంది ఏంటంటే 3 చెప్పరు, ఓన్లీ పాజిటివ్ చెప్పేసి వదిలేస్తారు. కానీ కాదు మిత్రమా, 3 నేర్చుకోవాలి. కష్టం అనిపించిన 3 నేర్చుకోవాలి. అప్పుడే మనకి ఎగ్జామ్లో లాభం ఉంటుంది, డెప్త్ ఉంటుంది. మంచి డెప్త్ ఉన్న క్వశ్చన్స్ రావాలంటే
అన్ని 3 ఫామ్స్, ఎందుకంటే ఎగ్జామ్లో వాడు ఏ ఫామ్ అయినా ఇస్తాడు. సో అట్లా మనం 3 ఫామ్స్ నేర్చుకొని ఎట్లా క్వశ్చన్ ఇస్తాడో కూడా కాసేపట్లో చూద్దాం. మరి 3 ఫామ్స్ని మనం నేర్చుకోవాలి. సబ్జెక్ట్ ఫస్ట్ ఏముంది అంటే సబ్జెక్ట్. సో ఫస్ట్ ఏం రాయాలి? పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ ఫామ్ స్ట్రక్చర్స్ వస్తాయని రాసాం. ఫైన్. సో ఈ చేంజెస్ ఏమేమి ఉంటాయి అంటే ఈ స్ట్రక్చర్స్ని ఎలా రాస్తాం, పాజిటివ్ ఎట్లా, నెగిటివ్ ఎలా, ఈ స్ట్రక్చర్లో చేంజెస్ ఎలా వస్తాయి, ఆ చేంజెస్ ఏంటో ఇప్పుడు చెప్పుకుందాం. సో చేంజెస్ ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ కావాలి. సబ్జెక్ట్స్ అన్నిటిని మనం ఈజీగా ఉండటానికి పిల్లలకి నేను 2 రకాలుగా క్లాసిఫై చేస్తుంటా బేసిక్గా. ఏంటి సార్, ఎలా సార్ మీరు క్లాసిఫై చేస్తారంటే సబ్జెక్ట్స్ అనేవి మనం గతంలో ప్రొనౌన్స్ అప్పుడు చెప్పుకున్నాం. మీరు ప్రొనౌన్స్ అన్న క్లాస్ వినుంటే సబ్జెక్ట్స్, అందుకని ఈ వీడియోస్ అన్ని ఒక ఆర్డర్లో వాచ్ చేసుకుంటూ రావాలి. కొంతమంది నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ విన్ను ఇవన్నీ నాకు వచ్చు డైరెక్ట్గా టెన్సెస్కి వస్తారు. కాదు మిత్రమా, మేము పెట్టిన ఆర్డర్లో ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కంప్లీట్ చేసి అట్లా ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో వస్తే మీకు ప్రొనౌన్స్ చెప్పినప్పుడు చెప్పాను. సబ్జెక్ట్స్ అనేవి సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు అని ప్రొనౌన్స్ ఉంటాయి అనుకున్నాం. ఆ సబ్జెక్టివ్ కేసు వాటిని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటారు. నేనైతే స్టూడెంట్స్కి వెసులుబాటు ఉండటానికి, ఈజీగా ఉండటానికి ఫస్ట్ కేటగిరీ సబ్జెక్ట్స్ అని, సెకండ్ కేటగిరీ సబ్జెక్ట్స్ అని 2 రకాలుగా డివైడ్ చేస్తా సబ్జెక్ట్స్ని. ఏంటి సార్ అవి? ఫస్ట్ కేటగిరీ సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఐ, వి, యు, దే మరియు బహువచనాలు అంటే ప్లూరల్స్. ఇవన్నీ నేనేమంటానంటే ఫస్ట్ కేటగిరీ సబ్జెక్ట్స్ అంటాను. మరి సెకండ్ కేటగిరీ సబ్జెక్ట్స్, 2వ కేటగిరీ సబ్జెక్ట్స్ ఏంటి సార్ అవి అంటే హీ, షీ, ఇట్, నేమ్స్, ఏమన్నా నేమ్స్, రాజు, రవి, ఏదో ఒక పేరు. రాజు ఎక్కువగా రాజు రాస్తుంటా, ఏదైనా పేరు రాసుకోవచ్చు. మీ పేరు మీరు రాసుకోవచ్చు. నా పేరు ఎస్ఎస్ నవీన్, అది కూడా రాస్తుంటా ఒక్కొక్కసారి. సో హీ, షీ, ఇట్, నేమ్స్ అండ్ సింగులర్స్ అంటే ఏకవచనాలు. వీటన్నిటిని మనం సెకండ్ కేటగిరీ సబ్జెక్ట్స్ అనుకోవాలి. వీటన్నిటిని మనం ఏ కేటగిరీ సబ్జెక్ట్స్ అనుకోవాలి? సెకండ్ కేటగిరీ. సో ఫస్ట్ కేటగిరీ సబ్జెక్ట్స్ ఉంటాయి, మరి అదేవిధంగా సెకండ్ కేటగిరీ సబ్జెక్ట్స్. వీటిలో ఏదో ఒక సబ్జెక్ట్ని తీసుకుందాం. ప్రస్తుతానికి మనం షీ అనే సబ్జెక్ట్ని తీసుకుందాం. ఏదైనా పర్లేదు కాబట్టి నేనైతే ఇక్కడ షీ అనే సబ్జెక్ట్ని రాశాను. నేను హీ రాస్తాను సార్, రాసుకోవచ్చు, ఏం పర్లేదు. సార్ నేను ఐ రాస్తాను సార్, రాసుకోవచ్చు. కానీ మీరు ఏ సబ్జెక్ట్ రాసినా చేంజెస్ ఎలా ఉంటాయో నోట్ చేసుకోవాలి. సో నేను రాసినవన్నీ మీరు బ్లైండ్గా రాసుకోవాలి నేను ఎక్స్పెక్ట్ చేయను. మీరు లాజికల్గా థింక్ చేసి సొంతగా సార్ నేను వేరే సబ్జెక్ట్ తీసుకుంటే ఎలా చేంజెస్ వస్తాయి, అలా మీరు రకరకాలుగా ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనకి సెంటెన్స్ బాగా అర్థమవుతుంది. సో ఫస్ట్ షీ అనే సబ్జెక్ట్ తీసుకున్నాను, సరే ఫైన్. తర్వాత వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. వర్బ్స్ అనేవి 3 ఫామ్స్లో ఉంటాయి, V1, V2, V3. ఏదైనా వర్బ్ ఫామ్ తీసుకోండి. ఉదాహరణకి V1 గో అనుకోండి, దానికి V2 వెంట్, దానికి V3 గాన్. సో గో, వెంట్, గాన్ అనేది V1, V2, V3. వర్బ్స్ అనేవి 3 ఫామ్స్లో ఉంటాయి, V1, V2, V3. గో, వెంట్, గాన్. కమ్, కేమ్, కమ్. రీడ్, రెడ్, రెడ్. ప్లే, ప్లేయిడ్. ట్రావెల్డ్. ఇలా చాలా వర్బ్స్ ఉంటాయి. మీకు వర్బ్ ఫామ్స్ అందుకనే టెలిగ్రామ్ గ్రూప్లో వెళ్ళి వర్బ్ ఫామ్స్ అని టెన్సెస్ నేర్చుకునే ముందు వర్బ్ ఫామ్స్ లిస్ట్ మీ దగ్గర ఉండాలి. బ్లైండ్ గుర్తుపెట్టుకోండి. వర్బ్ ఫామ్స్ లిస్ట్ లేకుండా, వర్బ్ ఫామ్స్ నేర్చుకోకుండా టెన్సెస్ నేర్చుకున్నా వేస్ట్. అంటే బండి కొనుక్కొని దానిలో పెట్రోల్ పోపించుకోకుండా ఉంటే ఏముంటుంది? వేస్ట్. సార్ నేను ఎలక్ట్రిక్ కొన్నాను సార్ అంటే మరి దానికైనా ఛార్జింగ్ కావాలిగా. సో అట్లా అంటే మీరు బైక్ కొన్నా పెట్రోల్ పోపించకపోయినా, ఛార్జింగ్ పెట్టకపోయినా ఎట్లుంటుందో టెన్సెస్ నేర్చుకున్నా వర్బ్స్ నేర్చుకోకపోతే అలా ఉంటుంది. సో ఖచ్చితంగా వర్బ్స్ నేర్చుకోవాలి. వర్బ్స్ నేర్చుకుంటే అప్పుడు టెన్సెస్కి మీకు లాభం ఉంటుంది. ఓకే, సో అట్లా మీకు టెన్సెస్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. సరే, వర్బ్ ఫామ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? మన టెలిగ్రామ్ నంబరు ఇవన్నీ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి కంఫర్టబుల్గా. నా నెంబర్కి వాట్సాప్ చేస్తే సో మీరు మెసేజ్ చేయండి, సార్ నా పేరు ఇది, నేను సార్ పలానా ఊరు నుంచి మీ వీడియోస్ వాచ్ చేస్తుంటాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్. యూట్యూబ్ అయితే యూట్యూబ్, మన యాప్ అయితే యాప్. హ్యాపీగా సార్ నాకు ప్లీజ్ టెలిగ్రామ్ గ్రూప్లో నన్ను యాడ్ చేయండి అని మెసేజ్ చేస్తే నేను యాడ్ చేస్తాను. వెంటనే రిప్లై ఇవ్వకపోతే కోపం తెచ్చుకోవద్దు. నాకు కొన్ని వేల మెసేజ్లు వస్తుంటాయి రోజు. ఎమ్మటే రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి. నేను కానీ మా వాళ్ళు ఎవరో ఒకళ్ళు దానికి రిప్లై ఇస్తారు. నేనే ఇస్తాను మ్యాక్సిమం 99%. ఇంకా రేర్ కేసు నా దగ్గర ఎప్పుడన్నా రేర్గా లేనప్పుడు ఎవరో ఒకళ్ళు రెస్పాన్స్ ఇస్తాం. సో అట్లా మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి లిస్ట్ అంతా డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా నేర్చుకోండి. సరే, ఫస్ట్ సబ్జెక్ట్ అనుకున్నాం, తర్వాత వర్బ్ అనుకున్నాం. వర్బ్స్ 3 రకాలు అన్నారు సార్, బాగానే ఉంది. నేను V1 రాస్తాను సార్. ఎస్, V1 రాయాలి. గో, వి గో, లేదా షీ గో, హీ గో. గో వరకు రాసాం. అయితే ఇక్కడ నెక్స్ట్ సమస్య చూడండి. సమస్య కాదు, నెక్స్ట్ పాయింట్. ఎస్ వర్బ్కి యాడ్ చేయాలా చేయకూడదా? దీనికోసం ఇందాక 2 టైప్స్లో నేను వర్బ్స్ని క్లాసిఫై చేస్తాను, అదే సబ్జెక్ట్స్ని 2 టైప్స్లో క్లాసిఫై చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ ఐవి, యూదే, ప్లూరల్స్. ఇలాంటి సబ్జెక్ట్స్ కనుక తీసుకుంటే వర్బ్కి ఎస్ని యాడ్ చేయకూడదు. అదే మీరు సెకండ్ కేటగిరీ నుంచి తీసుకుంటే, మరి మనం సెకండ్ కేటగిరీగా తీసుకున్నాం, అప్పుడు వర్బ్కి ఎస్ని యాడ్ చేయాలి. ఎస్ని యాడ్ చేయాలి.
మరి ఎస్ ఆర్ ఎస్ యాడ్ చేయాలా చేయకూడదు అంటే ఇప్పుడు చేయాలి కదా. మనం ఎందుకని షీ తీసుకున్నాం కదా. సార్ నేను షీ తీసుకోవాలా సార్, వీ రాశాను, ఎస్ ఆర్ ఎస్ యాడ్ చేయదు. మరి నేను షీ తీసుకున్నాను కాబట్టి ఈఎస్ తీసుకుంటున్నా, సార్ ఎస్ తీసుకోకూడదా సార్. మరి ఇక్కడ ఓ ఉంది, ఈ లేదు కాబట్టి ఈఎస్ తీసుకున్నా. సపోజ్ కొన్ని వర్బ్స్ ఉంటాయి, ఉదాహరణకి రైట్, WRITE, దీనిలో ఆల్రెడీ ఈ ఉంది. ఆల్రెడీ ఈ ఉంటే మళ్ళీ ఈఎస్ తీసుకుంటారా? కాదు, ఆల్రెడీ ఈ ఉంటే ఓన్లీ ఎస్ తీసుకుంటారు. అంటే ఆల్రెడీ ఈ ఉంటే ఎస్ తీసుకోండి, ఈ లేకపోతే ఈఎస్ తీసుకోండి. కొన్నిసార్లు వై వస్తుంది, వై వచ్చినప్పుడు ఐఈఎస్ కూడా తీసుకుంటాం, వై తీసేసి ఐఈఎస్ తీసుకుంటాం. సో ఎస్ తీసుకోవచ్చు, ఈఎస్ తీసుకోవచ్చు, లేదా ఐఈఎస్ తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఐఈఎస్ కూడా వస్తుంది. వై వచ్చినప్పుడు వైని తీసేసి వై ప్లేస్లో ఐఈఎస్ తీసుకుంటాం. సో అట్లా ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ వాడాలా వాడకూడదు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో బిట్ కూడా ఇక్కడే వస్తుంది. వర్బ్కి ఎస్ఆర్ఈఎస్ వాడాలా వాడకూడదా చాలా మందికి తెలియదు. వాడు సబ్జెక్ట్లో షీ ఇచ్చి ఇక్కడ బ్లాంక్ ఇస్తాడు, అప్పుడు ఆప్షన్స్లో గో ఇస్తాడు, గోస్ కూడా ఇస్తాడు. మనం గోస్ తీసుకోవాలి. అదే ఐ ఇచ్చాడు, ఐ ఇస్తే ఈఎస్ తీసుకోకూడదు, అప్పుడు ఏం తీసుకోవాలి? గో, అంతే. ఎస్ఆర్ఈఎస్ రాదు. ఎప్పుడు ఐవి యూదే ప్లూరల్స్ వస్తే ఎస్ఆర్ఈఎస్ రాదు. హీ షీ నేమ్ సింగులర్స్ వస్తే ఎస్ఆర్ఈఎస్ వస్తుంది. అంటే సబ్జెక్ట్ని బట్టి ఎస్ఆర్ఈఎస్ తీసుకోవాలా తీసుకోకూడదా నిర్ణయించాలి. సింపుల్ లాజిక్. మరి ఇక్కడ ఎస్ఆర్ఈఎస్ తీసుకోవాలా తీసుకోకూడదు అర్థమైపోయింది. సార్ నేను ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న షీ తీసుకోలేదు సార్, నేను ఐ తీసుకున్నాను సార్, లేదా వి తీసుకున్నాను సార్, యూ అంటే అప్పుడు మీరు ఈఎస్ రాయకూడదు. ఎస్ఆర్ఈఎస్ రాయకుండా గో, ఐ గో అంతే రాయాలి. సో షీ గోస్, ఎక్కడికి ఆబ్జెక్ట్ ఎక్కడికి వెళ్తుంది ఆ ప్లేస్ చెప్పాలి. షీ గోస్ టు క్లాస్ డైలీ. ఆమె రోజు క్లాస్కి వెళ్తుంది. ఆమె రోజు బ్రాడీపేటకి వెళ్ళి క్లాస్కి వెళ్తుంది. గుంటూరులో బ్రాడీపేట అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అడ్డా. సో ఆమె రోజు బ్రాడీపేటకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది. సో షీ గోస్ టు క్లాస్ డైలీ. ఆమె రోజు క్లాస్కి వెళ్తుంది, ప్రతిరోజు బ్రాడీపేట, గుంటూరులో బ్రాడీపేటకి వెళ్తుంది, ప్రతిరోజు క్లాస్కి వెళ్తుంది, ప్రాక్టీస్ చేసుకుంది. మరి బాగా జాబ్ రావాలి అంటే, బాగా సాధించాలి అంటే మరి రోజు ప్రాక్టీస్ చేయాలి. సో షీ గోస్ టు క్లాస్ డైలీ. ఆమె రోజు క్లాస్కి వెళ్తుంది, రోజు వెళ్తుంది. సార్ లేదు సార్, ఆమె కాదు సార్, నేను వెళ్తున్నాను సార్, అప్పుడు ఐ గోస్ రాదు, ఐ గో వస్తుంది. సార్ లేదు సార్, వి అందరం వెళ్తున్నాం సార్, మేమందరం, వి గోస్ అనకూడదు. అంటే సబ్జెక్ట్ని బట్టి ఎస్ఆర్ఈఎస్ వస్తుందా రావట్లేదా అర్థం చేసుకోవాలి. అండ్ బ్లాంక్ కూడా ఇక్కడే ఇస్తాడు, ఎర్రర్ కూడా ఇక్కడే ఇస్తాడు. ఇక్కడే మనకి ఇంపార్టెంట్, ఇదే ఇంపార్టెంట్ ఏరియా. సరే సార్, పాజిటివ్ సెంటెన్స్ మాకు అర్థమైంది, ఫైన్. మరి ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చెప్పండి సార్. మీకు నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ ఐ యామ్ రీడింగ్ అనేది పాజిటివ్, దాని నెగిటివ్ చెప్పండి మీరు. ఐ యామ్ రీడింగ్, దాని నెగిటివ్ ఏంటి? ఐ యామ్ నాట్ రీడింగ్. మరి పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ రాయాలంటే ఐ యామ్ నాట్ అన్నాం, అంటే యామ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ వాడాం. అంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెడితే సెంటెన్స్ నెగిటివ్. ఐ యామ్ రీడింగ్ అంటే పాజిటివ్, ఐ యామ్ నాట్ రీడింగ్ అంటే నెగిటివ్. యామ్ తర్వాత నాట్ వాడితే నెగిటివ్ అవుతుంది. మరి ఇక్కడ ఎక్కడ నాట్ రాద్దాం? షీ నాట్ గోస్ అందామా, గోస్ నాట్ అందామా? అట్లా వాడకూడదు. ఎందుకు సార్? ఇది మెయిన్ వర్బ్ కదా, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ రాయలా. ఈజ్, యామ్ అట్లాంటివి లేవుగా. అరే సార్, మరి అయితే షీ ఈజ్ నాట్ గోస్ అని రాద్దామా సార్? అట్లా రాయకూడదు, అట్లా మన ఇష్టం వచ్చినట్టు రాయకూడదు. సో ఇక్కడ ఎలా తెలుస్తుంది సార్ మాకు అప్పుడు అంటే, ఇక్కడ చాలా చాలా క్రూషియల్ పాయింట్ చెప్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఎస్ఆర్ఈఎస్ తీసుకున్నట్లయితే ఈ ఎస్ఆర్ఈఎస్ని ఒక హెల్పింగ్ వర్బ్గా క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి సార్? అసలు ఎందుకు క్రియేట్ చేయాలి సార్? ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఎందుకు క్రియేట్ చేయాలంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెడితే సెంటెన్స్ నెగిటివ్ అవుతుంది. మరి హెల్పింగ్ వర్బ్ ఇక్కడ లేదు కదా, మనకి ఇష్టం వచ్చినట్టు ఈజో వజో ఏదో ఒకటి తీసుకోకూడదు. సో కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ నేర్చుకోవడమే ఇంపార్టెంట్. సో ఎస్ఆర్ఈఎస్ తీసుకుంటే కనుక మెయిన్ వర్బ్ని డస్ ప్లస్ V1గా స్ప్లిట్ చేయాలి. మెయిన్ వర్బ్ని ఏం చేయాలి? డస్ ప్లస్ V1గా స్ప్లిట్ చేయాలి. మరి ఎస్ఆర్ఈఎస్ తీసుకోకపోతే సార్, మెయిన్ వర్బ్ని డూ ప్లస్ V1గా స్ప్లిట్ చేయాలి. అంటే ఇక్కడ మనం డూ కానీ డస్ కానీ ఒక హెల్పింగ్ వర్బ్ని క్రియేట్ చేస్తున్నాం. ఎందుకు క్రియేట్ చేస్తున్నాం సార్ హెల్పింగ్ వర్బ్? ఇందాకే చెప్పాను, హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెడితే సెంటెన్స్ నెగిటివ్ అవుతుంది. మరి నెగిటివ్ సెంటెన్స్ రావాలంటే హెల్పింగ్ వర్బ్ కావాలి. హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పడితే సెంటెన్స్ నెగిటివ్ అవుతుంది. సో అట్లా రాయటానికి మనం హెల్పింగ్ వర్బ్ని క్రియేట్ చేస్తున్నాము. హెల్పింగ్ వర్బ్ని క్రియేట్ చేయాలి. సో మెయిన్ వర్బ్ని స్ప్లిట్ చేయాలి, విడగొట్టాలి. ఎస్ఆర్ఈఎస్ ఉంది కాబట్టి ఇక్కడ ఎలా స్ప్లిట్ చేయాలి? డస్ ప్లస్ V1 అంటే గోనేగా. ఎస్, అందుకే ఇక్కడ ప్లేస్ వదిలిపెట్టాను నేను. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎందుకు ఇక్కడ నేను ప్లేస్ వదిలిపెట్టాను. ఇక్కడ ఇంకొక పాజిటివ్ సెంటెన్స్ రాస్తున్నాం. ఎలా సార్? షీ డస్ గో టు క్లాస్ డైలీ. సార్ నేను డైలీ రాయను సార్, ఇంకేమైనా రాయొచ్చు. ఇక డైలీ బదులు రకరకాల టైమింగ్స్ రాయొచ్చు. వాటినే కీవర్డ్స్ అని అంటారు. ఒక్కొక్కసారి స్టూడెంట్స్ ఈ కీవర్డ్స్ ఆయనతో టెన్స్ ఏదో కనిపెట్టేస్తారు. ఏంటి సార్ అట్లా సార్ అంటే, డైలీ రాయొచ్చు, నెక్స్ట్ ఇంకా సింపుల్ ప్రెజెంట్లో ఆల్వేస్ రాయొచ్చు. ఆల్వేస్, డైలీ, ఎవ్రీడే, ఆఫెన్ అంటే తరచుగా, యూజువల్లీ,
ఆల్వేస్, యూజువల్లీ, డైలీ, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, రెగ్యులర్లీ, ఎవ్రీ ఇయర్, యూజువల్లీ, న్యాచురల్లీ, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా సింపుల్ ప్రజెంట్కి వచ్చేటువంటి కీవర్డ్స్. సార్ నేను కీవర్డ్స్ అంటే కొండ గుర్తులు పెట్టుకుంటాను సార్ అంటే నేనైతే రికమెండ్ చేయను. ఒక్కొక్కసారి కీవర్డ్స్ మిస్లీడ్ అవుతాయి. ఒక్కొక్కసారి ఇలాంటి ఈ పదాలు చూడగానే సింపుల్ ప్రజెంట్ అని గుర్తుపెట్టుకుంటారు స్టూడెంట్స్, పెట్టుకోవచ్చు, తప్పలేదు. కానీ ఒక్కొక్కసారి మన ఎగ్జామినర్ బురిడి కొట్టించడానికి, అంటే మనని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ కీవర్డ్స్ ఒక్కొక్కసారి ఇస్తాడు, కానీ ఆప్షన్స్లో సింపుల్ ప్రజెంట్ కాకుండా వేరే కూడా ఇస్తాడు. అట్లా కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. అలా కన్ఫ్యూజన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నేర్చుకోవడంలో తప్పలేదు. కీవర్డ్స్ అంటే సింపుల్ ప్రజెంట్లో ఆల్వేస్, డైలీ, ఎవ్రీడే, ఆఫెన్, యూజువల్లీ, న్యాచురల్లీ, ఈవెన్చువల్లీ ఇలాంటి పదాలు వస్తాయని గుర్తుపెట్టుకోవచ్చు, తప్పలేదు. బట్ కంప్లీట్గా వాటి మీద ఆధారపడద్దు. మనం ఎక్కువగా కంప్లీట్గా ఆధారపడాల్సింది వర్బ్ మీద, సెంటెన్స్ మీద, మీనింగ్ మీద, వర్బ్ మీద ఎక్కువగా ఆధారపడాలి. సో అది మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ రెండు సింపుల్ ప్రజెంటే. ఇక్కడ జరిగింది ఏంటి, రెండు పాజిటివ్లు వచ్చినాయి. స్టూడెంట్స్కి ఒక డౌట్ ఉంది, సార్ ఈ రెండు పాజిటివ్లో మేము ఏది వాడాలి సార్? రెండు కరెక్టే, ఏదైనా వాడచ్చు. సార్ ఇంతకీ నేను ఏది వాడాలి సార్? మీకు ఎగ్జామ్లో బ్లాంక్ని ఇచ్చిన దాన్ని బట్టి వాడు గోస్ ఇలాంటి ఆప్షన్స్ ఇస్తే అది తీసుకోండి. సో డస్ గో ఇస్తే ఆప్షన్స్లో గోస్ ఇవ్వకుండా అది తీసుకోండి. సార్ రెండు ఆప్షన్స్ ఇస్తే సార్ అట్లా ఇవ్వకూడదు. రెండు కరెక్ట్ అయినప్పుడు రెండు ఇవ్వకూడదు. ఏదన్నా ఒకటి ఎక్కువ కరెక్ట్ ఉండి ఒకటి తక్కువ కరెక్ట్ ఉంటే అట్లా ఇవ్వచ్చు, కానీ ఇక్కడ రెండు కరెక్ట్ అయినప్పుడు రెండు ఇవ్వకూడదు ఆప్షన్స్లో. సో డస్ గో వచ్చి గోస్ రెండు ఇస్తే రెండు ఆన్సర్స్ తీసుకోకూడదు, రెండు తప్పు అవుతాయి. ఒకవేళ ఇస్తే సార్ 99% ఇవ్వడు, రేర్ 1% ఎక్కడన్నా తప్పు బై ఛాన్స్ మిస్టేక్ ఇస్తే వాడు అప్పుడు రెండింటికి మార్క్స్ ఇవ్వాలి, యాడ్ స్కోర్ చేయాలి, చేస్తాడు తప్పకుండా, ఏం చేయలేము. సో షీ గోస్ రాయొచ్చు, షీ డస్ గోస్. అయినా సరే నాకు ఏదో ఒకటే రాస్తాను సార్ అంటే ఫస్ట్ ఇది ఎగ్జామ్లో కనుక ఇస్తే ఫస్ట్ ఇది రాయండి. సపోజ్ మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఇంటర్వ్యూలో డూ యూ రీడ్ న్యూస్ పేపర్ అని అడిగాడు. నువ్వు న్యూస్ పేపర్ చదువుతావా అని అడిగాడు. ఎస్ ఐ రీడ్ న్యూస్ పేపర్. ఎస్ఆర్ఎస్ అవసరంగా, ఐకి ఎస్ఆర్ఎస్ అవసరం లేదుగా, ఎస్ ఐ రీడ్ న్యూస్ పేపర్ అనొచ్చు. లేదా ఎస్ఆర్ఎస్ అవసరం లేనప్పుడు ఎలా స్ప్లిట్ చేయాలి, డూ ప్లస్ V1 కాబట్టి ఐ డూ రీడ్ అని కూడా అనొచ్చు. సార్ ఇప్పుడు ఐ రీడ్ అంటే బెటరా సార్, ఐ డూ రీడ్ అంటే బెటరా సార్? నేనైతే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఐ డూ రీడ్ అని వాడండి అని చెప్తా. ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ స్ప్లిట్ చేసి రాసేటప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాసేటప్పుడు అలాంటి క్వశ్చనే రాదు, రెండిట్లో ఏది బెటర్ అనే క్వశ్చనే రాదు. ఒకవేళ వచ్చినా మీరు రెండింటిని వాడచ్చు. ఇంకా లేదు నాకు ఒకటే బెస్ట్ అని అనుకుంటే ఫస్ట్ ఇది వాడండి, నో ప్రాబ్లం. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాకుండా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అయితే సెకండ్ది వాడండి. ఎందుకు సార్ అట్లా చెప్తున్నారు మీరు? సపోజ్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, డూ యూ రీడ్ న్యూస్ పేపర్ అన్నాడు. ఎస్ ఐ రీడ్ అని ఎవరైనా అంటారు. ఎస్ ఐ రీడ్ న్యూస్ పేపర్. ఐ రీడ్ సార్, ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎవరైనా చెప్తారు. కాకపోతే ఎస్ ఐ డూ రీడ్ న్యూస్ పేపర్ చాలా తక్కువ మంది చెప్తారు. ఎస్ ఐ రీడ్ అనొచ్చు, ఎస్ ఐ డూ రీడ్ అనొచ్చు. ఎస్ ఐ రీడ్ అనేది నార్మల్, ఎస్ ఐ డూ రీడ్ అనేది కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎస్ ఐ డూ రీడ్ న్యూస్ పేపర్, ఎస్ నేను న్యూస్ పేపర్ చదువుతాను, ఎస్ ఐ డూ రీడ్ న్యూస్ పేపర్, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అలాంటి సెంటెన్స్ని మనం కొంచెం ఇంపాక్ట్ తోటి చదవచ్చు. సో అట్లా నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు అది వాడండి అని చెప్తాను. అప్పుడు ఇది ఎక్కడో స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్చుకున్నట్టు ఇంటర్వ్యూకి అర్థమవుతుంది. సో నార్మల్ ఇంగ్లీష్ ఎక్కడైనా దొరుకుతుంది, కొంచెం మంచి స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు మనకి డిఫరెన్స్ ఉంటుంది. సో అట్లా మనం స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్చుకుంటే అది మాట్లాడటం అయినా, రాయటం అయినా, చదవటం అయినా మన లైఫ్లో ఎప్పుడు కూడా ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఎస్ ఐ డూ రీడ్ న్యూస్ పేపర్. డూ యూ ప్లే క్రికెట్? నో ఐ డోంట్ ప్లే క్రికెట్. ఎస్ ఐ డూ ప్లే క్రికెట్, ఇంపాక్ట్ ఉంటుంది. ఐ ప్లే క్రికెట్ ఎవరైనా అంటారు, నో ఇష్యూ. అది కూడా తప్పు లేదు, అలా కూడా వాడచ్చు. మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది వాడండి. బట్ నా సజెషన్ ఇంటర్వ్యూస్కి మాత్రం సెకండ్ది పాజిటివ్ సెంటెన్స్ బాగుంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో రెండు కరెక్టే. ఇంకా నాకు ఒకటే పెట్టాలి సార్ నేను టిక్ అంటే అప్పుడు 5 టిక్ చేయండి. ఓకే రైట్. ఎనీవేస్ అసలు ఈ హెల్పింగ్ వర్బ్ ఎందుకు క్రియేట్ చేశారు సార్? ఈ గోల్ అంతా ఏంది సార్? మాకు హెల్పింగ్ వర్బులు ఏంది, ఇవన్నీ ఎందుకు సార్ క్రియేట్ చేయటం? ఇంగ్లీష్ వాళ్ళు అలా స్ట్రక్చర్స్ క్రియేట్ చేశారు, మనం నేర్చుకుంటున్నాం, తప్పదు ఇంకంతే. సో ఎనీవేస్ డస్ అనేది అయితే వచ్చింది. మరి ఈ డస్ ఎందుకు క్రియేట్ చేసామంటే డస్ తర్వాత నాట్ యూస్ చేస్తే సెంటెన్స్ నెగిటివ్ అవుతుంది. మరి ఆ నాట్ పెట్టడానికేగా మనకు ఈ కథ అంతా. సో షీ డస్, మరి డస్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెడితే సెంటెన్స్ నెగిటివ్ అవుతుంది. సో షీ డస్ నాట్ గో. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే గోస్ వచ్చింది, కానీ ఇక్కడ ఎక్కడ ఈఎస్ లేదు. అంటే ఓన్లీ ఒక్క పాజిటివ్ సెంటెన్స్లో రాసినప్పుడే ఎస్ కథ ఉంటుంది. ఇంకా క్వశ్చన్ ఫామ్ నెగిటివ్ ఫామ్లోకి వెళ్ళిపోయాక V1 అయిపోద్ది. ఇక ఎస్ అనేది ఉండదు ఇక్కడ. కొంతమంది తెలియక షీ డస్ నాట్ గోస్ అని అంటారు, తప్పు. షీ డస్ నాట్ గోనే వస్తుంది, షీ డస్ నాట్ గోస్ రాదు. షీ డస్ నాట్ గోస్ రాదు, కావాలని ఇక్కడ ఎర్రర్ ఇస్తారు ఒకసారి. షీ డస్ నాట్ రీడ్స్ బుక్ అని, షీ డస్ నాట్ ప్లేస్ క్రికెట్. సో డస్ స్ప్లిట్ అయ్యాక ఇంకా ఎస్ ఉండదు మిత్రమా. అది ఓన్లీ పాజిటివ్లో ఒక సెంటెన్స్లోనే, పాజిటివ్లో మరొక సెంటెన్స్లో కూడా డస్ స్ప్లిట్ అయిపోయాక V1 ఉండిపోద్ది, ఎస్ ఇంక ఉండదు. సో అట్లా గుర్తుపెట్టుకోవాలి, ఇవి కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోవాల్సినవి అయ్యే. మీకు అందుకనే బ్లాంక్స్ ఎక్కువగా ఇక్కడే ఇస్తారు, ఈ ఏరియాలోనే ఇస్తారు. ఎర్రర్స్ కూడా ఎక్కువగా Bలో Cలో ఉంటాయి అంటానికి కారణం అదే.
ఎక్కువ ఈ ఏరియాస్లోనే మిస్టేక్స్ ఇస్తాడు కాబట్టి అక్కడ ఎక్కువగా ఎర్రర్స్ దొరుకుతాయని మేము చెప్తుంటాం. టెక్నిక్స్ తెలుసుకుంటే ఒక్కోసారి బాగా హెల్ప్ అవుతాయి. సో షీ డస్ నాట్ గో టు క్లాస్ డైలీ. ఆమె రోజు క్లాస్కి వెళ్ళదు. సో షీ డస్ నాట్ గో టు క్లాస్ డైలీ. గోస్ అని కూడా షీ డస్ నాట్ గో టు క్లాస్ డైలీ. సరే, పాజిటివ్ అర్థమైంది, నెగిటివ్ అర్థమైంది. క్వశ్చన్ ఫామ్ రాయాలంటే హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ ప్లేస్లోకి రావాలి. డస్. షీ అనేది సెకండ్ ప్లేస్లోకి రావాలి. డస్ షీ నాట్ రాయకూడదు ఇంక ఇక్కడ. డస్ షీ గో టు క్లాస్ డైలీ? ఆమె రోజు క్లాస్కి వెళ్తుందా? క్వశ్చన్ మార్క్. ఇది క్వశ్చన్ కాబట్టి మిగతా సెంటెన్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ ఉంటుంది. బట్ క్వశ్చన్కి మాత్రం క్వశ్చన్ మార్క్ రాయాలి. డస్ షీ గో టు క్లాస్ డైలీ? ఆమె రోజు క్లాస్కి వెళ్తుందా? డస్ షీ గో టు క్లాస్ డైలీ? డస్ షీ రీడ్ న్యూస్ పేపర్ డైలీ? ఆమె రోజు న్యూస్ పేపర్ చదువుతుందా? డస్ షీ ప్లే క్రికెట్ ఎవ్రీడే? ఆమె రోజు క్రికెట్ ఆడుతుందా? డస్ షీ వాచ్ మూవీ? ఆమె మూవీ వాచ్ చేస్తుందా? ఇలా మనం డస్ తోటి రాయొచ్చు. అదే ఐ అని రాస్తే డూ ఐ, అదే వి అని రాస్తే సరే. ఇక్కడ షీ కాకుండా ఈ ఫస్ట్ కేటగిరీలో నుంచి ఏమన్నా తీసుకున్న వాళ్ళు ఎవరన్నా అట్లా రాసిన వాళ్ళు ఉంటే మీకోసం చెప్తున్నా. సపోజ్ నేను వి తీసుకున్నాను సార్. వి గో ఎస్ ఉండదు. వి గో టు లైబ్రరీ లేదా జిమ్ ఎవ్రీడే, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ వీక్, ఎవ్రీ ఇయర్, రెగ్యులర్లీ, ఆల్వేస్, యూజువల్లీ, న్యాచురల్లీ. సో వి గో, ఐ గో. సో ఇప్పుడు దీనికి నెగిటివ్ ఎలా వస్తుందో చూద్దాం. వి డు నాట్ గో, ఇక్కడ డూ వస్తుంది ఎందుకంటే ఎస్ఆర్ఎస్ తీసుకోం కదా వీకి. వి డు నాట్ గో నెగిటివ్ అయితే వి డు నాట్. ఇంకొక పాజిటివ్ అయితే వి డూ గో. వి డూ గో టు జిమ్, వి డు నాట్ గో టు జిమ్. క్వశ్చన్ వచ్చేటప్పటికి డూ వి గో టు జిమ్? డూ వస్తుంది, అక్కడ డూ వస్తుంది క్వశ్చన్. అంటే ఎప్పుడు డూ వాడాలి, ఎప్పుడు డస్ వాడాలో గుర్తుపెట్టుకోవాలి. ఐవి యూ దే ప్లూరల్స్కి డూ వస్తుంది, హీ షీ ఇట్ నేమ్ సింగులర్స్కి డస్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ సింపుల్. అండ్ చాలా మందికి తెలియక ఇంగ్లీష్ వాడేటప్పుడు, ఈవెన్ మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు, చదివేటప్పుడు చాలా చోట్ల ఈ టెక్నో అంటారు, ఆ టెక్నో అంటారు, ఇదంటారు, అదంటారు. కానీ స్ట్రక్చర్స్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు బయట. ఈవెన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో కొంతమంది టీచర్స్ కూడా స్ట్రక్చరల్ లాంగ్వేజ్ వాడకుండా, స్ట్రక్చర్స్ లేకుండా ఎలా పడితే అలా ఇంగ్లీష్ వాడుతున్నారు. ఉదాహరణకి డస్ షీ గో టు క్లాస్ డైలీ అంటే ఇలా రాయాల్సింది. మన తెలుగులో డూలు డజులు ఉండవు. దాని మీనింగ్ ఏంటని అడుగుతుంటారు. డూ అంటే చేయటం కదా సార్ అంటారు. అంటే మెయిన్ వర్బ్గా తీసుకుంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కదా, హెల్పింగ్ వర్బ్కి మీనింగ్ ఉండదు. తెలుగులో అసలు హెల్పింగ్ వర్బ్స్ లేవు. కానీ మన వాళ్ళు ఇప్పుడు తెలుగులో వాడే స్ట్రక్చర్స్ని తీసుకొచ్చి ఇంగ్లీష్కి అప్లై చేస్తారు. ఎలా సార్? తెలుగులో చూడండి, షీ గో టు క్లాస్ డైలీ అన్నాం. షీ గో టు క్లాస్ డైలీ. దీన్ని తెలుగులో ఎలా రాస్తున్నారంటే ఆమె రోజు క్లాస్కి వెళ్తుంది. షీ పాజిటివ్ అయితే గోస్, షీ గోస్ టు క్లాస్ డైలీ. అదే క్వశ్చన్ అడగాలంటే ఆమె క్లాస్కి వెళ్తుందా? క్వశ్చన్. ఆమె క్లాస్కి వెళ్తుంది, ఆన్సర్. దా అంటే క్వశ్చను, ది అంటే ఆన్సర్. అతను క్లాస్కి వెళ్ళాడా? క్వశ్చను. అతను క్లాస్కి వెళ్ళాడు, ఆన్సర్. డా అంటే క్వశ్చన్, డూ అంటే ఆన్సర్. అంటే రెండిట్లో సెంటెన్స్ సబ్జెక్ట్ తోటి స్టార్ట్ అయింది. అతను, ఆమె అంటే తెలుగులో సబ్జెక్ట్ తోటి సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది క్వశ్చన్. కానీ ఇంగ్లీష్లో సబ్జెక్ట్ తోటి స్టార్ట్ అవ్వదు. షీ, హీ వీటితోటి స్టార్ట్ అవ్వదు క్వశ్చన్. సో సబ్జెక్ట్ తోటి స్టార్ట్ అవ్వదు క్వశ్చన్. ఇంగ్లీష్లో హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అవుతుంది. తెలియక ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చాలా చోట్ల కూడా తెలియక ఈ స్ట్రక్చర్ తెలియని వాళ్ళు, అందరూ కాదు, తెలియని వాళ్ళు, పర్ఫెక్ట్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు, లేరన్నట్ల నేను. కానీ కొన్ని చోట్ల ఈ డూలు డజులు వదిలేసి షీ తోటి స్టార్ట్ చేస్తున్నారు. షీ గో టు క్లాసా, లాస్ట్లో ఆ అంటున్నారు క్వశ్చన్ కోసం. యూ బ్రింగ్ బుక్కా, యూ రైట్ నోట్సా, యూ కమ్ టు క్లాసా, ఆ లాస్ట్లో యాడ్ చేసి అది క్వశ్చన్ అంటున్నారు. చాలా పెద్ద మిస్టేక్ మిత్రమా, చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే మనకు తెలుగులో లాగా ఇంగ్లీష్ని అప్లై చేయకూడదు. షీ గో టు క్లాసా తప్పు. డస్ షీ గో టు క్లాస్ పర్ఫెక్ట్. డస్ షీ గో టు క్లాస్ గుడ్ ఇంగ్లీష్. షీ గో టు క్లాసా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కానీ అది బట్లర్ ఇంగ్లీష్. తెలియక చాలామంది అట్లా మాట్లాడేస్తున్నారు, ఇంగ్లీష్ వచ్చు అనుకుంటున్నారు. పెద్ద మిస్టేక్. మన ఆంధ్రాలో తెలంగాణలో ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. మన రెండు రాష్ట్రాల్లో ఓకే. డస్ షీ గో టు క్లాసా అనుకోపోయినా మీరు షీ గో టు క్లాసా అన్నా కూడా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే కాబట్టి కొంచెం ఏదో పోనీలని అర్థం చేసుకుంటారు. కానీ మన రాష్ట్రాలు, రెండు రాష్ట్రాలు వదిలిపెట్టి కొంచెం అటో ఇటో నార్త్కో సౌత్కో, ఇటైతే ఈస్ట్కి వెళ్తే బే ఆఫ్ బెంగాల్కి వెళ్తారు, అది వేరే విషయం. నార్త్కో సౌత్కో వెస్ట్కో వెళ్ళారనుకోండి, మరి అక్కడ ఏమంటారు? ఎస్, యూ గో టు క్లాసా అంటే యూ కమ్ ఫ్రమ్ ఆంధ్ర ఆర్ తెలంగాణ అంటారు. అయిపోయినాయి, సింపుల్. అంటే మనల్ని ఈజీగా గుర్తుపట్టేస్తారు మనం తెలుగు వాళ్ళని. ఇంకా మన వాళ్ళు దారుణంగా మనం బుక్ అని పలకాలి. బుక్ని కూడా ఏమని పలుకుతారు? బుక్ అని పలకరు మన వాళ్ళు. కొంతమంది బుక్కు పెన్ అని పలకాలి, పెన్ అని పలకరు. పెన్ను, పెన్సిల్ అనాలి, పెన్సిలు, ఊ బెంచ్ అనాలి, బెంచీ, చీ, లాస్ట్లో ఏదోటి. అలాంటివి తగ్గించుకోవాలి. అంటే అది కొత్త రకమైన ఇంగ్లీష్ అయిపోతుంది. ఇంగ్లీషు కాదు, తెలుగు కాదు, టింగ్లీష్ అనాలి దాన్ని. తెలుగు ప్లస్ ఇంగ్లీష్, టింగ్లీష్. కొత్త రకమైన హైబ్రిడ్ పిల్ల అంటారు చూసారా? ఒక్కటే కులం, ఒక్కటే మతం అంటారు చూసారా? అమ్మాయి సాయి పల్లవి ఏదో మూవీలో అంటది. సో హైబ్రిడ్ పిల్ల అని అట్లా అయిపోద్ది. హైబ్రిడ్ లాంగ్వేజ్ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాడు టింగ్లీష్ అని చెప్పి.
సో దయచేసి అట్లాంటి పనులు మనం చేయకూడదు, మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే కొంచెం హై లెవెల్ ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్నప్పుడు, హై లెవెల్ నేర్చుకోవాలన్నప్పుడు ప్రాపర్గా స్ట్రక్చరల్గా నేర్చుకోవాలి. అలా లేకుండా మాట్లాడితే వెరీ డేంజరస్. డస్ షీ గో టు క్లాస్ డైలీ? ఆమె రోజు క్లాస్కి వెళ్తుందా? ఇలా క్వశ్చన్స్ వస్తాయి. ఇలా పాజిటివ్ నెగిటివ్ ఇంగ్లీష్ మాట్లాడటమైనా, రాయటమైనా, చదవటమైనా బాగా నేర్చుకుంటే ఓకే. అటు ఇటు కానీ లాంగ్వేజ్ నేర్చుకుంటే మనల్ని కూడా అట్లాగే కన్సిడర్ చేస్తారు. సో వీ హ్యావ్ టు లెర్న్ గుడ్ ఇంగ్లీష్. దెన్ ఆటోమేటికలీ, బికాజ్ ఇట్స్ అ గ్లోబల్ లాంగ్వేజ్, వరల్డ్ మొత్తం గ్లోబలైజ్ అయిపోతుంది. సో గ్లోబలైజ్డ్ ఎకానమీ, గ్లోబల్ లాంగ్వేజ్ రాకపోతే మనమే ఏదో ఒక రోజు కొంచెం అవమానంగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి అలా అని చెప్పి మన మాతృభాష ఎక్కడ తక్కువ కాదు మిత్రమా. మన మాతృభాషకి మించింది లేదు. నేను ఇంగ్లీష్ టీచర్నైనా నాకు బాగా ఇష్టమైంది సంస్కృత్ నుంచి వచ్చిందే మన తెలుగు. మన మాతృభాషను మించింది లేదు. కొంతమంది అంటారు ఇంగ్లీష్ నేర్చుకుంటే తెలుగు చచ్చిపోద్ది సార్, తెలుగుని చంపేస్తున్నా సార్. చావదు. ఎందుకు చేస్తుంది? మన మాతృభాష తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నేర్చుకున్న భాష అది. ఎక్కడికి పోదు, ఎవ్వరు చంపలేరు మాతృభాషని. కొంతమంది చెప్తారు ఈ స్కూల్స్ మోడల్ స్కూల్స్ పెడుతున్నారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడుతున్నారు, ఇంగ్లీష్ ఎక్కువ బిట్స్ ఇస్తున్నారు, మా తెలుగుని చంపేస్తున్నారు. చావదు మిత్రమా. అది మనం తల్లి కడుపులో, నిజమా సార్? తల్లి కడుపులోంచి ఎట్లా నేర్చుకుంటారు సార్? ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేసి వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు చెప్తున్నారు గర్భంలో ఉన్నప్పటి నుంచే బయట ఉన్న శబ్దాలకి శిశువు రెస్పాండ్ అవుతాడని చెప్పి ఇప్పుడు సైన్స్ చెప్తుంది. అందుకని ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ గర్భ సంస్కారం, నెట్లో కొట్టండి ఒకసారి కావాలంటే. గర్భ సంస్కారాన్ని మీరు చూడండి, నేను చెప్పింది ఏది నమ్మదు బ్లైండ్గా. మీరు క్రాస్ చెక్ చేసుకోండి, నిజమని తేలినప్పుడే నమ్మండి. అదే నేను చెప్పేది, క్రాస్ చెక్ చేసుకోండి. గర్భ సంస్కారాన్ని ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వచ్చింది. అంటే పిల్లవాడు తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే 3rd, 4th, 5th మంత్ దగ్గర నుంచి ఇయర్స్ ఫామ్ అవుతాం స్టార్ట్ అయిన దగ్గర నుంచి సౌండ్స్ వింటారంట. ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో వింటారంట. విన్న శబ్దాలని బట్టి స్పందిస్తుంటారంట బేబీస్. ఒక్కొక్కసారి నవ్వుతూ ఉంటారంట, ఏడుస్తుంటారంట, అర్థం చేసుకుంటూ. మరి ఇదే కాన్సెప్ట్ ఒకప్పుడు అభిమన్యుడికి కడుపులో ఉన్నప్పుడు అర్జునుడు పద్మవ్యూహంలోకి వెళ్ళాలో వాళ్ళ భార్య ద్వారా వాళ్ళ భార్యకి చెప్తాడంటే వాళ్ళ పిల్లోడు వింటూ నేర్చుకున్నాడంటే కామెడీ అని అన్నారు. అంటే నిజంగా వాడు వెళ్ళి బాణాలు వేయటం నేర్చుకున్నట్టు కాదు అక్కడ. అంటే వాడికి బ్లడ్లోనే వచ్చేసింది. బై బర్తే వాడికి పద్మవ్యూహంలోకి వెళ్ళటం, ఛేదించడం అనేది వచ్చిందని ఇండైరెక్ట్గా మన వాళ్ళు చెప్పారు. అంటే అక్కడ ఒక ఫ్రేజల్ యూసేజ్ అనమాట. గర్భంలో ఉన్నప్పటి నుంచే, అంటే ఫస్ట్ నుంచే మంచి యోధుడని ఇండైరెక్ట్గా చెప్పడానికి అలా చెప్పారు. ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? సో అలా మరి మన వాళ్ళు చెప్పినప్పుడేమో ఇదంతా మూఢనమ్మకం, అనేది కట్టు కదా, పిచ్చి అని కొట్టిపోయారు. మరి ఇప్పుడు సైన్స్ చెప్తే వావ్ ఇట్స్ సైన్స్ మిరాకిల్. ఇదే మన వాళ్ళు ఎప్పుడో కనిపెట్టారు, మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఈ మాట. సో చెప్తే నమ్మరు కొంతమంది. నేను లాస్ట్ టైం ఒక ఐఏఎస్ క్లాస్ చెప్తున్నప్పుడు, ఒక ఇన్స్టిట్యూట్లో ఐఏఎస్ క్లాస్ చెప్తున్నప్పుడు, టాప్ మోస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చేది. షీ యూస్ టు కమ్ టు ద క్లాస్. ఆమె వచ్చి రోజు క్లాసెస్ వింటున్నప్పుడు నేను పాపం అన్కంఫర్టబుల్గా కూర్చొని కష్టంగా ఫీల్ అయ్యేది. ఒకరోజు క్లాస్ అయిపోయిన తర్వాత తను అట్లా క్లాస్లో బయట మాకు పెద్ద పెద్ద సోఫాస్ ఉంటాయి స్టాఫ్ కూర్చోటానికి. ఈ మొక్కలకి స్పెషల్ కాబట్టి ఈమె వచ్చి కూర్చునేవాళ్ళు. వాళ్ళ హస్బెండ్ వచ్చాడు తీసుకెళ్ళటానికి. వస్తే వాళ్ళ హస్బెండ్కి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఆమె మా నవీన్ సార్ ఇంగ్లీష్ చెప్తుంటారు చాలా బాగా. సార్ మీ గురించి చెప్తా ఉంటారు సార్, అప్పుడప్పుడు చాలా బాగా చెప్తారు. ఓకే థ్యాంక్స్ అండి అని. ఏదో చనువుగా మాట్లాడారు కదా అని, సార్ ఎందుకు సార్ ఈ టైంలో అంత కష్టపడి క్లాసెస్ నెక్స్ట్ ఇయర్ రాయొచ్చు కదా, ఏమన్నా నెక్స్ట్ అటెంప్ట్ అయిపోద్దన్నా, లేదా ఏజ్ ఎలిజిబిలిటీ గురించి ఆలోచిస్తున్నారంటే, అయ్యయ్యో ఆమె కోసం కాదు సార్ క్లాసెస్ అన్నాడు. నాకు షాక్. అంటే ఆయన డాక్టర్, నిజానికి ఆయన డాక్టర్. మరి డాక్టర్ నమ్ముతున్నాడు వాళ్ళ కడుపులో అంటే వాడు కడుపులోనే ఐఏఎస్ క్లాసెస్ వినేస్తున్నాడంట. అంటే డాక్టర్స్ బిలీవ్ చేస్తాడంటే, మరి ఒకప్పుడు అభిమన్యుడు కేసులో పిచ్చోళ్ళు అని అంటారే ఇండియన్స్ని. కాదు, ఇండియన్స్ ఆర్ వెరీ గుడ్, ఇండియన్స్ ఆర్ గ్రేట్. భారతీయ సంస్కృతి, నేను ఒక మతం గురించి చెప్పట్లా, హిందూస్ ఆర్ గ్రేట్ అనట్లా. ఇండియన్స్ ఇండియాలో పుడితే చాలు. మీరు హిందూసా, క్రిస్టియన్సా, ముస్లిమ్సా కాదు, భారతదేశం పుట్టటమే మన అదృష్టం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే భారతదేశం లాంటి కర్మభూమిలో మనం పుడతాం. ఇక్కడ గాలి పీల్చాలన్నా, ఇక్కడ నేల మీద నడవాలన్నా, ఇక్కడ వాటర్ తాగాలన్నా పెట్టి పుట్టుండాలి మిత్రమా. మతం కులంతో సంబంధం లేదు. ఈ నేల మీద అడుగు పెట్టామంటేనే భారత భూమే గొప్పది. దట్స్ ఇట్. అలాంటి కర్మభూమిలో మనం పుట్టాం. వీ షుడ్ ఫీల్ ఆల్వేస్ ప్రౌడ్ ఫర్ దాట్. ఓకే, టాపిక్ డీవియేట్ అయిపోతున్నాం. పాయింట్ ఏంటి అంటే, ఎస్ మనకి ఈ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చాలామంది తెలుగుని యూజ్ చేస్తూ అట్లా మాట్లాడుతున్నారు. చాలా డేంజరస్. సో డస్ షీ గో టు క్లాస్ ఇట్లా అనకూడదు. షీ గోస్ టు క్లాసా, యూ రీడ్ బుక్కా, యూ కమ్ ఫ్రమ్ ఆంధ్రానా, యూ కమ్ ఫ్రమ్ తెలంగాణనా అంటారు. అయిపోయింది, సింపుల్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేయాలి, ఓవర్కమ్ చేయాలి. సో దెన్ యూ విల్ గెట్ గుడ్ ఇంగ్లీష్. ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అదే టెస్ట్ చేస్తున్నాడు. మీరు అలాంటి పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మీకు వచ్చారా, అదే టెస్ట్ చేస్తున్నాడు. అందుకే హెల్పింగ్ వర్బ్స్ మీద బ్లాంక్స్ ఎక్కువగా వస్తున్నాయి. సింపుల్ లాజిక్, వెరీ సింపుల్, రైట్. మరి దీనికి ఇంతేనా సార్ క్వశ్చన్ ఫామ్, ఇంకేం ఉండవు అంటే ఇంకా రకరకాల క్వశ్చన్స్ క్రియేట్ చేయొచ్చు. సో డస్ షీ గో టు క్లాస్ అని అన్నాం. ఇలాగే వై యాడ్ చేయొచ్చు. వై యాడ్ చేసి వై డస్ షీ గో టు క్లాస్. ఆమె ఎందుకు క్లాస్కి వెళ్తుంది? వై డస్ షీ గో టు క్లాస్ డైలీ. ఆమె ఎందుకు క్లాస్కి రోజు వెళ్తుంది? చదువుకోవటానికి. వై తోటే రాయొచ్చా సార్? వై అంటే ఎందుకు. వీటిని WH క్వశ్చన్స్ అంటాం. హెల్పింగ్ వర్బ్ తోటి వస్తే ఇవి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్.
సార్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి డబ్ల్యూహెచ్ క్వశ్చన్కి తేడా ఏంటి సార్? ఎస్ఆర్ నో క్వశ్చన్కి మీ ఆన్సర్ ఎస్ ఓ నో ఉంటుంది. సపోజ్ డస్ షీ గో టు క్లాస్ డైలీ, ఆమె రోజు క్లాస్కి వెళ్తా, ఎస్ అనొచ్చు లేదా నో అనొచ్చు. ఎస్ వెళ్తుంది, షీ డస్ గో, నో షీ డస్ నాట్ గో, ఎస్ ఆర్ నో చెప్పొచ్చు, ఎస్ నో చెప్పేసేయచ్చు ఈ క్వశ్చన్ అడిగితే. కానీ ఈ క్వశ్చన్ వై డస్ షీ గో టు క్లాస్, ఆమె ఎందుకు క్లాస్కి వెళ్తుంది, ఎస్ ఆర్ నో చెప్పలేము, రీజన్ చెప్పాలి. షీ గోస్ టు క్లాస్ టు లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అంటే రీజన్ చెప్పాలి. ఈ క్వశ్చన్ అడిగారు అనుకోండి, డస్ షీ గో టు క్లాస్, మీ ఆన్సర్ అయితే ఎస్ చెప్పొచ్చు లేదా నో చెప్పొచ్చు. అది కాకుండా వేరే చెప్పం. డస్ షీ గో టు క్లాస్ అంటే షీ గోస్ టు జిమ్ అనొచ్చా, అప్పుడు ఎర్రగడ్డ తీసుకెళ్తారు హైదరాబాద్, అంటే మైండ్ పని చేయట్లేదు, రైట్. సో అయితే అలా మనకి ఎస్ ఓ నో చెప్తాం కాబట్టి ఈ క్వశ్చన్స్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. వై డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటే ఇక్కడ డబ్ల్యూహెచ్ వై, వేర్, హౌ, వెన్ ఇలాంటి పదాలతో కనుక సెంటెన్స్ స్టార్ట్ అయితే వై, వేర్, హౌ, వెన్, విచ్ ఇలాంటి వర్డ్స్ కనుక వస్తే అవి డబ్ల్యూహెచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటాం. అంటే ఈ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎస్ ఆర్ నో చెప్పలేము, ఫుల్ సెంటెన్స్ చెప్పాలి. హౌ, వెన్, వేర్ ఇవి హెల్పింగ్ వర్బ్కి డూ కో డస్ కో ముందు యాడ్ చేస్తాం. సో సింపుల్ ప్రెజెంట్ ఇంత లెందీగా అనిపించినా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడద్దు. ఇలాగే మీకు మిగతా టెన్సెస్ ఇంత లెందీగా ఉండవు. చెప్పాను కదా, ఇది అర్థమైతే మిగతా టెన్సెస్ సరదాగా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి, ఈజీగా మనం నేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఐ హోప్ ఇక్కడ మీకు సింపుల్ ప్రెజెంట్లో బాగా మీరు అర్థం చేసుకున్నారని భావిస్తున్నాను. అండ్ దీని మీద క్వశ్చన్స్ ఎలా ఇస్తారో కూడా చూద్దాం. క్వశ్చన్స్ ఎలా ఇస్తారో కూడా చూసి ఒకసారి మీకు ఎవరైతే ఈ వీడియోని మన యాప్లో చూస్తున్నారో వెరీ గుడ్. మీకు మన కంటెంట్ నచ్చితే ఇంత మేము ఎఫర్ట్స్ పెట్టి చెప్తున్నాం కాబట్టి యాప్కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం మర్చిపోద్దు. వెంటనే వెళ్ళి ప్లే స్టోర్లో యాప్కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చి ఒక మంచి కామెంట్ పెట్టండి. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఖచ్చితంగా నేను కామెంట్స్ చదువుతాను, నాకు నచ్చితే నేను కూడా లైక్ కొడతాను. నెక్స్ట్ మీకు ఒకవేళ కొన్ని యాప్స్ ఉంటాయి, ఆ కొన్ని యాప్స్లో ఏంటంటే వాళ్ళు చీట్ చేస్తుంటారు, ఫ్రాడ్ చేస్తుంటారు. అలాంటి యాప్స్ని సింగిల్ స్టార్ ఇచ్చి ఆ యాప్స్ మీద కామెంట్ కూడా నెగిటివ్గా పెట్టండి మర్చిపోకుండా. సో వాళ్ళు అట్లా మీకు అలాంటి యాప్స్ మీద అలాంటి కామెంట్స్ పెట్టండి. సో అది చేస్తే ఖచ్చితంగా వాళ్ళు రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో అలా మనం చేయొచ్చు, నో ఇష్యూ. సో ఇట్లా మనకి పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ ఫామ్ వీటన్నిటిని నేర్చుకోవచ్చు. అండ్ అదేవిధంగా యూట్యూబ్లో ఎవరైనా వాచ్ చేస్తారంటే ఈ వీడియోని మర్చిపోకుండా యూట్యూబ్లో వాచ్ చేసే ప్రతి ఒక్కళ్ళు మీరు మీ స్టేటస్లో పెట్టండి. వెంటనే ఈ లింక్ని మీ స్టేటస్లో పెట్టండి. మీకు తెలిసిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ గ్రూప్స్లో అందరూ, మీకు ఎడ్యుకేషన్ గ్రూప్స్, మీ ఓల్డ్ స్టూడెంట్స్ గ్రూప్స్ ఏ గ్రూప్స్లో ఉన్నాయో వాళ్ళందరికీ ఎన్నో విషయాలు తెలియదు, ఇలా టెన్సెస్ స్ట్రక్చర్స్ చాలామంది తెలియని ఉన్నారు. వాళ్ళందరికీ అవేర్నెస్ ఇవ్వడానికి జస్ట్ మీరు ఇంతవరకు వీడియో ఎండ్ వరకు దాదాపు వాచ్ చేసి ఇంకొన్ని ప్రాక్టీస్ కోసం ఇంతవరకు మీరు వాచ్ చేశారంటే చాలా ఇంట్రెస్ట్గా మీరు వినుంటారు. ఖచ్చితంగా మీకు నచ్చుంటుంది. నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు షేర్ చేయాలని నా భావం. అండ్ లైక్ కొట్టడం మర్చిపోవద్దు. గంటని గట్టిగా మోగించండి, ఆల్లో పెట్టండి. అంటే దాని ఉద్దేశం అది గట్టిగా మోగించమంటే వెళ్ళి గంట కొట్టమని కాదు. సో ఆల్లో పెట్టేసేయండి. ఆల్లో పెట్టుకుంటే మేము ఎప్పుడన్నా లైవ్ క్లాసెస్ పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. బెల్ ఐకాన్ ఉంటుంది కింద, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టండి. ఆల్లో పెడితే మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్, అప్డేట్స్ ఏమైనా ఉన్నా కూడా వెంటనే వస్తాయి. మరి ఇంకా కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం ఎలా ఇస్తారు ఎగ్జామ్లో బిట్స్ అని. ఉదాహరణకి దే THEY దే డాష్ క్రికెట్ డైలీ, డే డాష్ క్రికెట్ డైలీ ఇలా ఇస్తాడు. ఆప్షన్స్లో ఎలా ఇస్తాడంటే జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంకా డెప్త్ ఇవ్వచ్చు. ప్లేస్, ప్లే, డస్ ప్లే, ప్లేయింగ్, ఈ 4 ఆప్షన్స్ అనుకోండి. మీ ఆన్సర్ ఏంటి? సో ఈ క్వశ్చన్ ఎవరైతే లైవ్లో వాచ్ చేస్తున్నారో వెరీ గుడ్. యూట్యూబ్లో వాచ్ చేసే వాళ్ళు కామెంట్స్లో ఆన్సర్స్ పెట్టండి. మీరు క్వశ్చన్ వినగానే ఆపి పాస్ చేసి మీరు ఆన్సర్ ఏంటో కామెంట్స్లో పెట్టండి. తర్వాత ఆన్సర్ కరెక్టా కదా ప్లే చేసుకొని వాచ్ చేయండి. లేదు మేము యాప్లో చూస్తున్నాం సార్, యాప్లో వాచ్ చేసే వాళ్ళు కూడా క్వశ్చన్ రాసుకొని పాస్ చేసి నేను ఆన్సర్ చెప్పకముందే మీరు ఏంటో గెస్ట్ చేసి అప్పుడు ఆన్సర్ వినండి. అప్పుడు మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. అలా ఒక 2-3 క్వశ్చన్స్ ఇస్తాను. బోత్ ఆఫ్ దెమ్ డాష్ టు క్లాస్ డైలీ, బోత్ ఆఫ్ దెమ్ డాష్ టు క్లాస్ డైలీ, కమ్స్, కమ్, కేమ్, కేమ్డ్. ట్రై చేయండి, క్వశ్చన్స్ని ట్రై చేయండి. ఎస్ఎస్ నవీన్ డాష్ అట్ గుంటూరు 2/1 బ్రాడీపేట్. సో ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయండి. లివ్, లివ్స్, లివ్డ్, డూ, లివ్స్. ట్రై చేయండి. ఈ మూడుకి 3 కరెక్ట్ అయినాయి అంటే మీరు ఇంకా లెజెండే, మీకు కాన్సెప్ట్ బాగా విన్నట్టే. నోట్ చేసుకోండి, ట్రై చేయండి. కామెంట్స్లో 3 క్వశ్చన్ నెంబర్ వైజ్ వేసి ఆన్సర్స్ పెట్టండి లైవ్లో వాచ్ చేసిన వాళ్ళు. అండ్ కంటెంట్ నచ్చితే షేర్ చేయడం మర్చిపోవద్దు మిత్రమా. ఆన్సర్స్ ఒకసారి చూద్దాం. ద డాష్ క్రికెట్ డైలీ ఇచ్చాడు కాబట్టి కీవర్డ్. నేను కీవర్డ్ ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోకూడదు అది కూడా చెప్తా. బ్లాంక్స్ ఇస్తాడు, ఒక్కోసారి కరెక్షన్స్ ఇస్తాడు. బ్లాంక్స్ ఇవ్వచ్చు, కరెక్షన్స్ ఇవ్వచ్చు.
దే డాష్ క్రికెట్ డైలీ అని అడిగాడు సింపుల్ ప్రెజెంట్. ఎస్ఆర్ఎస్ వస్తుందా రాదా కనుక్కోవాలి. దే ఐవియు దే ప్లూరల్స్కి ఎస్ఆర్ఎస్ రాదు. సో దే ప్లే క్రికెట్, రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక హింట్, ఎస్ ఇచ్చాడు ప్లేస్, ఎస్ వచ్చినప్పుడు డస్ రాదు. అంటే ఈ రెండు అసలు పొరపాటును కూడా రావు. ఈ రెండిట్లో ఎవరన్నా సెలెక్ట్ చేసుకుంటే మీకు సెల్యూట్, ఏం చేయలేం. సో డస్ వచ్చినప్పుడు డస్ ప్లస్ V1 వచ్చినా ఎస్ఆర్ఎస్ రాదు కదా. అండ్ ఐవియు దే ప్లూరల్స్కి ఎస్ఆర్ఎస్ రాదు. సో ఎస్ఆర్ఎస్ రాదు. సార్ ఒకవేళ షీ ఇస్తే సార్ ఇక్కడ షీ ప్లేస్, అప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది, ఇది కరెక్ట్ అవుతుంది. అట్లా రెండు ఆప్షన్స్ ఒకేసారి ఇవ్వడు. ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి రెండు ఆప్షన్స్ ఇచ్చాడు, అర్థమైందా. సో ప్లేయింగ్ ఛాన్సే లేదు, లీవ్ ఇట్. నెక్స్ట్, బోత్ ఆఫ్ దెమ్ డాష్ టు క్లాస్ డైలీ. వాళ్ళిద్దరూ రోజు క్లాస్కి వస్తారు. బోత్ ఆఫ్ దెమ్ డాష్ టు క్లాస్, ఇక్కడ బోత్ అన్నాడు. బోత్ అంటే ఒకళ్ళ ఇద్దరా? ఎస్, చూడండి ఇందాక కాన్సెప్ట్ అంతా విన్నారు, ఇక్కడ లాజిక్ మార్చాడు. అట్లా లాజిక్స్ మార్చి క్వశ్చన్లు క్రియేట్ చేయొచ్చు. కాన్సెప్ట్ మీకు అర్థమైనా లాజిక్స్ మార్చి మిమ్మల్ని టెస్ట్ చేయొచ్చు. బోత్ ఆఫ్ దెమ్ అన్నారు, వాళ్ళిద్దరూ. బోత్ ఆఫ్ దెమ్ డాష్ టు క్లాస్ డైలీ, వాళ్ళిద్దరు. ఇద్దరు అంటే ప్లూరల్ కదా. ప్లూరల్ వచ్చినప్పుడు గుర్తు చేసుకోండి, ఇందాక విన్నప్పుడు ప్లూరల్స్కి ఎస్ఆర్ఎస్ వస్తుందా రాదా? ప్లూరల్స్కి ఎస్ఆర్ఎస్ రాదు. సో బోత్ ఆఫ్ దెమ్ కమ్, ఎస్ఆర్ఎస్ రాదు. హీ కానీ షీ కానీ వస్తే కమ్స్ వస్తుంది. కానీ బోత్ ఆఫ్ దెమ్ అన్నారు కాబట్టి కమ్. సార్ మరి కేమ్ సార్, కేమ్ అంటే V2. సో కమ్, కేమ్, కమ్. వర్బ్స్ నాకు రావట్లేదు సార్, వర్బ్ ఫార్మ్స్ నేర్చుకోండి టెలిగ్రామ్ గ్రూప్లో. ఎస్, మేము వీడియో డిస్క్రిప్షన్లో కూడా టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తున్నాం. టెలిగ్రామ్ గ్రూప్లోకి మీరు జాయిన్ అయ్యి, లేదా మీకు ఆల్రెడీ నేను నంబర్ ఇచ్చాను ఇందాక, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేను టెలిగ్రామ్ లింక్ పంపిస్తాను. అప్పుడు దానిలో వర్బ్ ఫార్మ్స్ లిస్ట్ ఉంటుంది, ఫైల్స్ అని ఉంటుంది. ఫైల్స్లోకి వెళ్తే చివరిలో ఏడు వర్బ్ ఫార్మ్స్ PDF ఫైల్స్ ఉంటాయి. అవి డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా నోట్స్లో రాసుకోండి. వర్బ్ ఫార్మ్స్ మీద కమాండ్ వస్తే మీకు ఎలాంటి క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయగలరు. వర్బ్ ఫార్మ్స్ లేకుండా ఏం చేయలేం. తెలుగు అర్థాలు కూడా రాశాను, హ్యాండ్ తోటి రాసి ఇచ్చినవి. నెక్స్ట్ వన్, ఎస్ఎస్ నవీన్ డాష్ ఎట్ గుంటూరు 2/1 బ్రాడీపేట్. ఇక్కడ ఆప్షన్స్లో లివ్, లివ్స్, లివ్డ్, డూ లివ్ అని ఇచ్చారు. సో ఎస్ఎస్ నవీన్, మరి ఒక వ్యక్తి పేరు, నా పేరు సింగులర్ కాబట్టి సింగులర్ వచ్చినప్పుడు సింగులర్ పర్సన్స్కి ఎస్ఆర్ఎస్ రావాలి. సో రైట్ ఆన్సర్ లివ్స్. సో సింగులర్కి లివ్ రాదు, ఎస్ఆర్ఎస్ రావాలి. సో రైట్ ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్. కొంతమందికి ఇక్కడ డౌట్ ఉంటుంది మిత్రమా, సార్ నేను లివ్డ్ రాస్తాను సార్, ఇప్పుడు లేడు, ఎప్పుడో ఒకప్పుడు నివసించాడు సార్ అని రాస్తాను సార్. అప్పుడు టైం చెప్పాలి, లాస్ట్ ఇయర్ అనో 2 years ago అనో అట్లా టైం చెప్తే అప్పుడు లివ్డ్ తీసుకోవాలి. మరి ఇక్కడ ఏ టైం చెప్పకపోతే సింపుల్ ప్రెజెంట్ అనే అజ్యూమ్ చేసుకోవాలి. సార్ మరి డైలీ అని ఆల్వేస్ అని ఇవ్వలేదు కదా సార్. ఇవ్వకపోయినా నివసించడం అనేది, నివసిస్తున్నాడంటే అతని యొక్క అలవాటు లేదా అక్కడ ఉండేవాడు అలా తీసుకుంటాం కదా. అప్పుడు అది సింపుల్ ప్రెజెంట్ కాంటెక్స్ట్లోనే ఆన్సర్ చేయాలి. అట్లా తెలియక కొంతమంది ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే అని ఆర్గ్యూ చేస్తుంటారు. కాదు, అది ఎప్పుడు కరెక్ట్ అవుతుందంటే ఎస్ఎస్ నవీన్ డాష్ ఎట్ గుంటూరు ఇన్ 2010, 2010లో ఉన్నాడు, లివ్డ్. అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఇన్ 2010 అని పాస్ట్ టెన్స్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు లివ్డే కరెక్ట్. అప్పుడు ఇది కరెక్ట్ కాదు. ఏ టైమో చెప్పకపోతే సింపుల్ ప్రెజెంట్ కింద తీసుకోవాలి. ఎందుకంటే ఇతను లివ్ చేశాడు, లివ్ చేస్తూ ఉన్నాడు అంటే అతను గుంటూరులో పలానా ఏరియాలో 2/1 బ్రాడీపేట్ పలానా ఇన్స్టిట్యూట్ అతను ఉంటాడు, అక్కడ రన్ చేస్తుంటాడు, అక్కడ నివసిస్తూ ఉంటాడు, అక్కడ ఉంటాడు అని చెప్తాం కాబట్టి లివ్స్. సో అట్లా మనం తీసుకోవాలి. సో అట్లా లాజికల్గా మనం గుర్తుపెట్టుకోవాలి, లేదా కన్ఫ్యూజ్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. ఓకే, సో హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ ఎవరైతే యూట్యూబ్లో ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ ఫర్దర్ వీడియోస్. సో మీకు బెనిఫిట్ ఉంటుంది, నాకు బెనిఫిట్ ఉంటుంది మీరు ఎక్కువ మందికి షేర్ చేయడం ద్వారా. సో వీ విల్ గెట్ మ్యూచువల్ బెనిఫిట్. అలా మ్యూచువల్ బెనిఫిట్ ఉంటే నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనే చిన్న ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో అలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ మా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చితే మర్చిపోకుండా మన ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వాలంటే చిన్న అమౌంట్ కట్టాలి, ప్రీమియం సబ్స్క్రైబర్స్ అవుతారు. ప్రీమియం సబ్స్క్రైబర్స్కి స్పెషల్గా మేము కొన్ని వీడియోస్ లాంచ్ చేస్తాం. ప్రత్యేకంగా కొన్ని వీడియోస్ మేము ఓన్లీ ప్రీమియం మెంబర్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. అండ్ అప్పుడప్పుడు మనం లైవ్ పెట్టేటప్పుడు ఎవరైతే మనకి కస్టమర్స్ లాగా లేదా మన స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అయి ఉంటారో మన ఛానల్లో వాళ్ళ కామెంట్స్ కొంచెం కలర్స్ తోటి వస్తాయి ప్రత్యేకంగా కామెంట్స్లో, అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అలాంటి కామెంట్స్ కనిపిస్తే ఖచ్చితంగా నేను చదువుతాను లైవ్ పెట్టినప్పుడు. అండ్ మోర్ ఓవర్ మీరు నాకు ఎంతో కొంత మనీని కూడా ఇచ్చిన వాళ్ళు అవుతారు ఛానల్ ద్వారా. సో లైవ్లో ఫ్రీగా లేదా వీడియోస్ని రెగ్యులర్గా మన ఛానల్లో ఫ్రీగా వాచ్ చేస్తున్న వాళ్ళు మీరు కూడా ఎంతో కొంత ఒక 100, 200 లేదా 90 మన జాయిన్ 1 మీకు స్కేల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. ఏ లెవెల్లో మీకు డబ్బులు ఒక 100 ఇవ్వాలనుకుంటే 100, 200 అంటే 200, 300 అట్లా మీరు జాయిన్ అవ్వచ్చు. సో దట్ మేము పెట్టే ఈ ఎఫర్ట్స్కి సో ఆ డబ్బు కొంత యాడ్ అయితే మేము ఇంకా ఎక్కువ హై క్వాలిటీ పెంచుకోవడానికి, ఎక్కువ చేయడానికి మాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ ఇప్పుడు కొంతమంది కామెంట్ చేస్తున్నారు, సార్ మాకు ఆ సబ్జెక్ట్ చెప్పించండి, ఈ సబ్జెక్ట్ చెప్పించచ్చు. నా దగ్గర కూడా మనీ ఉండాలి కదా, వాళ్ళకి నేను డబ్బులు బాగా ఇవ్వగలిగితే వాళ్ళు వస్తారు. సో నేను డబ్బులు ఇవ్వలేనప్పుడు వాళ్ళు రాలేరు. సో మీరు సపోర్ట్ చేస్తే నేను రకరకాల ఫ్యాకల్టీని పిలిచి రకరకాల కంటెంట్ని మీకు చెప్పిస్తాను. సో దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. హోప్ యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్
అండ్ ఫాలో. అండ్ వీడియో ఇంతవరకు వాచ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, థ్యాంక్స్. దిస్ ఈజ్ యువర్ ఎస్ఎస్ నవీన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.